permutations and combinations. We'll call it as P and C. Permutations and combinations. So permutations and combination, if possible, probability. Rendu cheptam. Probability cheyali ante somewhat permutations and combinations manaku telisi undali. So permutations and combinations manandariki telisi. Let us go with the permutations. Permutations ante em chestam em anukuntam ante arrangements antam. We'll call it as the arrangements. Permutations means arrangement అని చెప్తాం. Combinations means selections. Combinations means selections. సో అరేంజ్మెంట్ అంటే ఏంటి, సెలక్షన్స్ అంటే ఏంటి, రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి, ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడు పర్ముటేషన్స్ యూజ్ చేయాలి, ఎప్పుడు కాంబినేషన్స్ యూజ్ చేయాలి, ఎప్పుడు పర్ముటేషన్స్ యూజ్ చేస్తాం, ఎప్పుడు కాంబినేషన్స్ యూజ్ చేస్తాం. రైట్. సో let us take ఇక్కడ permutations combinations తెలియాలంటే first of all we should know the notations of like NPR and NCR. NPR and NCR. NPR అంటే like out of n persons, for example 5 members ఉన్నారు అనుకోండి, ABCDE, వీళ్ళలో నుంచి మనం 3 slots లో అరేంజ్ చేయాలి. అంటే పర్ముటేషన్స్ మీన్స్ అరేంజ్మెంట్. అంటే ఈ 5 members ని ఈ 3 slots లో అరేంజ్ చేయడాన్ని we'll call it as a 5P3. అంటే P stands for permutations, మనం ఏమనుకుంటాం అంటే అరేంజ్మెంట్స్. అంటే 5 members ఉన్నాయి, 3 chairs ఉన్నాయి, C1 C2 C3. ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు. సో కాంబినేషన్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 5 members ఉన్నారు, ABCDE, అండ్ 2 posts ఉన్నాయేమో, ఎడ్యుకేషనల్ పోస్ట్ కానీ లేదంటే ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ 2 ఉన్నాయి, P1 P2 అని, రైట్. సో ఈ 5 members ని ఈ 2 జాబ్ కి ఎంతమందిని ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు, రైట్. సో ఫస్ట్ కేసు ఏంటి, 5 members ఉన్నారు, ఒక 3 chairs ఉన్నాయి, సే C1 C2 C3. ఈ 5 members ని ఈ 3 chairs లో ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు, దెన్ వీల్ కాల్ ఇట్ యాజ్ ద 5P3. సో P stands for permutations, మనం ఏమనుకుంటాం అంటే అరేంజ్మెంట్స్ అంటాము, రైట్. అలాగే 5 members ఉన్నారు, ఓన్లీ 2 పోస్ట్లే ఉన్నాయి, ఈ 2 పోస్ట్లకి ఈ 5 members ని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చు. సో వాట్ వీ కెన్ రైట్, 5C2. అంటే C stands for combination, మనం ఏమంటాం సెలెక్షన్ అంటాం. హియర్ P stands for permutations, మనం ఏమంటాం అరేంజ్మెంట్స్ అంటాం, రైట్. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే let us say చూడండి, ఇక్కడ మనకి పర్ముటేషన్స్ లో మనకి మెయిన్ ఏం తెలియాలంటే A and D. ఎండ్ అంటే ఏం చేయాలి, ఆర్ అంటే ఏం చేయాలి అని తెలియాలమ్మ. ఎండ్ అంటే ఏం చేయాలి, ఆర్ అంటే ఏం చేయాలి. ఎండ్ అంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఈయన ఏం చేశాడంటే ఇక్కడ బస్ స్టాప్ ఉందమ్మ, సో ఇది ఆయన ఇల్లు, హోమ్. సో ఆయన ఏం చేయాలంటే ఇక్కడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళి బస్ స్టాప్ నుంచి కాలేజ్కి వెళ్ళాలి. సో మనం ఏం చెప్తాం, లెట్ us say these are 3 points. ఏ బస్ స్టాప్ అని B అనుకుందాం, కాలేజీని C అనుకుందాం. ఏ అనేది హోమ్. సో వీడు A నుంచి Bకి వెళ్ళి ఖచ్చితంగా Bకి వెళ్ళిన తర్వాతే వాడు కాలేజ్కి వెళ్ళాలి. సో ఫస్ట్ యూ యూజ్ టు గో ఫ్రమ్ A to B అండ్ B to C. అంటే A నుంచి Bకి కంపల్సరీగా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాడు ఏం చేస్తాడంటే బస్ ఎక్కి కాలేజీకి వెళ్తాడు. So first he used to travel from A to B and from there he used to travel from B to C. ఇక్కడ and అని వచ్చింది కదా, ఇది ఎండ్ కేసు. అంటే ఖచ్చితంగా A నుంచి Bకి వెళ్ళాలి, తర్వాతే B నుంచి Cకి వెళ్ళాలి, రెండు ఖచ్చితంగా జరగాలి. సో డెఫినెట్ గా జరగాలి అంటే వీల్ కాల్ ఇట్ యాజ్ ఎండ్ కేస్.
అలా కాకుండా ఆర్ కేస్ ఉందనుకోమ్మా, లెట్ us టేక్ ది సేమ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ క్యాండిడేట్ ఇల్లు ఉంది, కాలేజ్ హోమ్, రైట్, అండ్ హియర్ సమ్వేర్ కాలేజ్ ఇస్ దేర్. ఇక్కడ కాలేజ్ ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే లెట్ us సే బస్ స్టాప్ ఇస్ హియర్ అండ్ ఆ రైల్వే స్టేషన్ ఇస్ హియర్. సో ఈయనేంటి, ఇక్కడ ఇంటికాడ నుంచి బస్ స్టాప్కి వెళ్తే అక్కడి నుంచి కాలేజెస్ బస్సు ఉంటాయి, ఇది ఒకటి. లేదంటే ఆర్ వీడేం చేయాలి, ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తే రైల్వే స్టేషన్ నుంచి కాలేజ్కి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ కేసు ఏంటి, వీడు ఐదర్ హీ యూస్ టు టేక్ అ బస్ స్టాప్, ఫ్రమ్ దర్ హీ యూస్ టు టేక్ అ కాలేజ్, ఆర్ హీ యూస్ టు టేక్ అ రైల్వే స్టేషన్, ఫ్రమ్ దర్ హీ కెన్ రీచ్ ద కాలేజ్. ఆర్ అంటే ఏంటంటే ఐదర్ ఇదన్నా జరగచ్చు, లేదంటే ఇదన్నా జరగచ్చు. సో ఎండ్ అంటే ఖచ్చితంగా జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి ఇంటికాడ నుంచి ఓన్లీ వన్ స్టాప్ ఇస్ దేర్, బస్ స్టాప్, అండ్ దేర్ యూస్ టు రీచ్ ద కాలేజ్. డెఫినెట్లీ హీ గో టు బస్ స్టాప్, ఫ్రమ్ దేర్ హీ యూస్ టు రీచ్ ద కాలేజ్. ఇది ఎండ్ కేస్ అమ్మ. Let us say if you consider A, B, C are 3 points. First he used to travel for AB and from there B and B to C. Right? ఇక్కడ ఏమవుతుంది, let us say these are the A, B, C, D. అంటే ఏమవుతుంది, ABC ఒక ఛాన్స్, ఆర్ లేదంటే ADC ఒక ఛాన్స్. రైటా? సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్. సో ఇక్కడ మనకి ఎండ్ అయితే ఏం చేస్తాం, ఆర్ అయితే ఏం చేస్తాం. కాంపిటీషన్స్ కాంబినేషన్స్ లో ఎండ్ అయితే ఏం చేయాలి, ఆర్ అయితే ఏం చేయాలి. సో ఎప్పుడన్నా మనకి అండ్ అని వచ్చినప్పుడు విల్ టేక్ అ ప్రోడక్ట్, మల్టిప్లై చేస్తాము. ఎప్పుడన్నా మనకు ఆర్ వచ్చిందంటే యాడ్ చేస్తాం. ఎండ్ కేస్ అంటే మల్టిప్లై చేస్తాం, ఆర్ కేస్ అంటే యాడ్ చేస్తాం. సో అవి ఎలాగొస్తాయో ఇప్పుడు చూద్దాం. అవి ఎలాగొస్తాయో లేటెస్ట్ చెక్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎ క్యాండిడేట్ ఈజ్ హియర్ ఏ, and he used to go to the college by using a bus stop, right? Here somewhere it is the college. కానీ వీడి ఇంటికాడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళడానికి ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 3 ways. ఇంటికాడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళడానికి 3 ways. అండ్ బస్ స్టాప్ నుంచి కాలేజీకి వెళ్ళడానికి దెర్ ఆర్ 4 ways. బస్ స్టాప్ నుంచి కాలేజీకి 4 ways ఉన్నాయి. సో ఇన్ హౌ మెనీ వేస్ హీ కెన్ రీచ్ ద కాలేజ్? In how many ways he can reach the college? Let us say route number 1, ikkada A, route number A, B, C, and here the route number 1, 2, 3, 4. ఇలా 4 రూట్స్ ఉన్నాయి. అంటే ఇంటికాడ నుంచి బస్కి వెళ్ళడానికి 3 దారులు ఉన్నాయి, ABC అని. సో అక్కడి నుంచి బస్ స్టాప్ నుంచి కాలేజ్కి వెళ్ళడానికి 4 ways ఉన్నాయి. టోటల్ హౌ మెనీ వేస్ హీ కెన్ రీచ్ ద కాలేజ్ అంటాడు. ఎన్ని దారుల్లో, ఎన్ని వేస్ లో హీ కెన్ రీచ్ ద కాలేజ్ అంటాడు. సో ఇంటికాడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఈ దారిలో వెళ్ళడం, ఏలో వెళ్ళి ఫస్ట్ A1 తీసుకొచ్చి కాలేజ్ రీచ్ అయిపోతాడు, లేదంటే A2 తీసుకొచ్చి కాలేజ్ రీచ్ అవుతాడు, A3 అండ్ A4. ఈ 4 దారుల్లో ఏదైనా కాలేజ్కి వెళ్తాడు. లేదంటే ఇంటికాడ నుంచి B తీసుకున్నాడు అనుకో, ఇలా B తీసుకున్నాడు అనుకో, ఎన్ని దారులు ఉంటాయి, B1, B2, B3 అండ్ B4. అండ్ ఇంటికాడ నుంచి C తీసుకున్నాడు అనుకో, పాత్ ఏమొస్తాయి, C1, C2, C3 అండ్ C4. సో కాలేజీకి వెళ్ళడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి అంటే హియర్ ఇట్ ఇస్ 4. టోటల్ దెర్ ఆర్ 12 ways he can reach the college. సో ఇది మనం సింపుల్ గా ఏం చేస్తామంటే ఏ నుంచి బికి రీచ్ అవడానికి దెర్ ఆర్ 3 ways అండ్ ఫ్రమ్ B to C దెర్ ఆర్ 4 ways. అండ్ B to C there are 4 ways. సో ఎప్పుడన్నా మనకి ఎండ్ కేసు వచ్చింది అంటే ఏం చేస్తామని తీసుకున్నాం, ప్రొడక్ట్ చేస్తామని తీసుకున్నాం. సో టోటల్ హౌ మెనీ వేస్ మీన్స్ 3 into 4 that is equals to 12 ways. 3 into 4 that is equals to 12 ways. అంటే ఆయన ఇంటికాడ నుంచి కాలేజీకి రీచ్ అవడానికి 12 ways ఉంటాయి. గాట్ ఇట్? హోప్ ఇట్ ఇస్ క్లియర్. సో వెన్ ఇట్ ఇస్ ద ఎండ్ కేస్, ఎప్పుడన్నా ఎండ్ వచ్చింది అంటే మల్టిప్లై చేస్తాం. ద నెక్స్ట్ ఏంటి, లెట్ us take the OR case now. Let us say a candidate illu undi, somewhere here is a bus stop and somewhere here is a railway station. Right? So ఇంటికాడ నుంచి బస్ స్టాప్ కి వెళ్ళడానికి there are 3 ways అనుకుందాం. There are 3 ways to reach the bus stop. And ఇంటికాడ నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి let us say there are 4 ways to reach the railway station. రైట్, ఇక్కడ వరకు తీసుకుందాం. ఇక్కడ నుంచి బస్ ఎక్కినా కాలేజ్కి వెళ్ళిపోతాడు, ట్రైన్ ఎక్కినా కాలేజ్కి వెళ్ళిపోతాడు. టోటల్ హౌ మెనీ వేస్ హీ కెన్ రీచ్ ద ట్రాన్స్పోర్టేషన్, అంటే ఎన్ని వేస్ లో ట్రాన్స్పోర్టేషన్ రీచ్ అవుతాడు అంటే కనుక ఇటువైపు లెట్ us say ABC 3 ways and here 1, 2, 3, 4.
దీనికి ఎన్ని వేస్ ఉన్నాయి? ఏ అనేది ఒక దారి, ఆర్ లేదంటే బి అనేది ఒక దారి, ఆర్ సి అనేది ఒక దారి. టోటల్ ఎన్ని వేస్ మన ఏ నుంచి బస్ స్టాప్ రీచ్ అవుతాడంటే, ఆర్ అంటే ఏమనుకున్నాం? ప్లస్ తీసుకోవాలనుకున్నాం. సో 1 + 1 + 1 యూ విల్ గెట్ 3 వేస్ టు రీచ్ ద బస్ స్టాప్. బస్ స్టాప్ ని రీచ్ అవ్వడానికి 3 వేస్ ఉన్నాయి. లేదంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఏంటి? రూట్ నెంబర్ 1 ఆర్ రూట్ నెంబర్ 2. రూట్ నెంబర్ 1లో వెళ్ళడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ఓన్లీ 1 ఛాన్స్. ఆ రూట్ తీసుకుని రూట్ నెంబర్ 1లో వెళ్ళిపోతాడు. ఒక ఛాన్స్ ఉందా? ఆర్ లేదంటే రూట్ నెంబర్ 2 తీసుకుంటాడు, రూట్ నెంబర్ 3 తీసుకుంటాడు, లేదంటే రూట్ నెంబర్ 4 తీసుకుంటాడు. సో రూట్ నెంబర్ 1లో వెళ్ళడానికి 1 ఛాన్స్. ఆర్ అంటే ఏమంటాం? ప్లస్. రూట్ నెంబర్ 2లో వెళ్ళడానికి దెర్ ఇస్ 1 వే. ఆర్ అంటే ప్లస్. రూట్ నెంబర్ 3 1 వే ఆర్ ప్లస్ and 1 that is equals to 4 ways. ఇప్పుడు క్యాండిడేట్ ఇంటికాడ నుంచి ఎనీ వన్ ట్రాన్స్పోర్టేషన్, ఒక ట్రాన్స్పోర్టేషన్ కి రీచ్ అవ్వాలి అంటే కనుక ఎన్ని వేస్ ఉన్నాయి? ఐదర్ ఇక్కడ మనం ఏం చేసుకుంటాం? ఏ టు బస్ స్టాప్ ఆర్ ఏ టు రైల్వే స్టేషన్. ఆర్ ఉంది కదా, బస్ స్టాప్ ని రీచ్ అవ్వడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? మనకి 3 వేస్ ఉన్నాయి. 3 ఆర్ అంటే ఏంటి? ప్లస్. రైల్వే స్టేషన్ రీచ్ అవ్వడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? 4 ఛాన్స్ ఉన్నాయి. టోటల్ 7 ways he can catch the transportation. Got it? సో ఇక్కడ మనకి ఎండ్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎండ్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి? సో వెన్ వీ హ్యావ్ ఎండ్ కేస్, ఎండ్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే విల్ టేక్ అ ప్రోడక్ట్, అండ్ వీ హ్యావ్ ఆర్ కేస్ విల్ టేక్ అ ప్లస్, యాడ్ చేస్తాం. గాట్ ఇట్? గుడ్. ఇప్పుడు మనకి ఏంటంటే లెట్ us సే చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నొటేషన్ చెప్పేస్తాను. ద నొటేషన్ ఎన్పిఆర్ మీకు తెలిసే ఉంటుంది. ఎన్పిఆర్ అంటే అవుట్ ఆఫ్ n ఎలిమెంట్స్ యూ హ్యావ్ టు అరేంజ్ r ఎలిమెంట్స్. అది యాక్చువల్లీ స్టేట్మెంట్. అంటే n ఎలిమెంట్స్ ఉంటే అందులో r ఎలిమెంట్స్ మనం అరేంజ్ చేయాలి. నొటేషన్ ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి అని తెలియాలమ్మా. మేబీ బీకామ్ స్టూడెంట్స్ కి, జువాలజీ బయాలజీ స్టూడెంట్స్ కి మేబీ ఈ ఫ్యాక్టోరియల్ తెలుసో లేదో నాకు తెలియదు. కానీ ఇఫ్ వి కన్సిడర్ సే ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అనుకున్నాం మనం. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం? 5 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 5 తోటి స్టార్ట్ చేస్తాం. ఏం చేస్తామంటే ఒక్కొక్క నెంబరు తగ్గించుకుంటూ ఎక్కడ వరకు రాయాలి? till 1 యూ హ్యావ్ టు రైట్. 1 వరకు తగ్గించుకుంటూ రాయాలి. సో మధ్యలో ప్రొడక్ట్ తీసుకుంటాం. 5 into 4 into 3 into 2 into 1 which is equals to you will get 120. ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే 5 4 the 20, 23 the 60, 62 the 120, 120 into 1 120. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 నుంచి స్టార్ట్ చేసి 1 వరకు రాసుకుంటాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ 7 ఫ్యాక్టోరియల్ అని అనుకో, ఏం చేయాలి? 7 నుంచి స్టార్ట్ చేస్తాం. ఏ ఫ్యాక్టోరియల్ అంటే ఆ నెంబర్ నుంచి స్టార్ట్ చేసి 1 వరకు రాయాలి. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 that is equals to how much here? 5040. ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ 5040. ఈ వాల్యూ పక్కన పెట్టండి. అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వాడేమంటాడు? ఇఫ్ ఇట్ ఇస్ ఎన్ ఫ్యాక్టోరియల్. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే మీనింగ్ ఏంటి? ఎన్ నుంచి స్టార్ట్ చేయాలి. ఒక్కొక్కటి రెడ్యూస్ చేసుకుంటూ రావాలి కదా. ఎన్ ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ ఎక్సెట్రా. ఎక్కడో n మైనస్ r ప్లస్ 1 ఇంటూ and n minus r into n minus r minus 1, n minus r minus 1 into etc. 2 into 1. ఇది n factorial notation అంటాం. This is called the notation of n factorial. Right. ఇంకా మనకి ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే when it is a 7 factorial. 7 factorial అంటే మనకేం తెలుసు? 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. ఇంతే కదా. ఎప్పుడైనా అవసరం అయితే దీన్ని మనం ఎలా రాయొచ్చాము? 7 into 6 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి 7 పక్కన పెట్టేస్తే ఇక్కడ మనకి ఏముంది? 6 నుంచి ఇట్ ఈస్ till 1 there is a right. 1 వరకు ఉంది, రెడ్యూస్ చేసుకుంటూ ఉంది. అంటే ఈ బ్లాక్ బ్లాక్ లో ఉన్న దాన్ని మనం ఏం రాయొచ్చు? 6 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. పక్కనే ఉంది 7 ఉంది. అంటే when it is a 7 factorial, whenever we required we can write it as 7 into 6 factorial అని కూడా రాయొచ్చు. సేమ్ వాల్యూ ఒకటే. ఎందుకంటే 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 720 into 7 then you will get 5040. వాల్యూ ఒకటే వస్తుంది. ఎప్పుడన్నా అవసరం అయితే ఇలా రాసుకోవచ్చు. అదే 7 ఫ్యాక్టోరియల్ ని మనకి ఎప్పుడన్నా అవసరం వచ్చిందనుకో 7 into 6 into 5 ఫ్యాక్టోరియల్ అని కూడా రాయొచ్చు. నో ఇష్యూ. రైటా? అంటే ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ అంటే మనకి యాక్చువల్లీ 7 ఫ్యాక్టోరియల్ అంటే ఏమనుకున్నాం? 7 into 6 into 5 into 4 into 3 into 1 అనుకున్నామా? సో 7 6 ఈ రెండింటిని పక్కన పెట్టేస్తే ఏం మిగులుతుంది?
5 into 4 into 3 into 2 into 1 ఇది మిగిలింది కాబట్టి దాన్ని 5 ఫ్యాక్టోరియల్ రాసుకుంటాం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. When it is a 9 factorial, whenever we require, we can write it 9 into 8 factorial. ఎలా రాయొచ్చు, లేదంటే 9 into 8 into 7 factorial ఇలా కూడా రాయొచ్చు. అదర్వైజ్ we can write 9 into 8 into 7 into 6 factorial. సో అవసరాన్ని బట్టి ఎలా అన్నా రాసుకోవచ్చు, ఎందుకంటే వాల్యూ అనేది సేమ్ వస్తుంది. రైట్, ఇది ఫ్యాక్టోరియల్ గురించి. నౌ మనం ఏమనుకున్నాం, వి హ్యావ్ అ నోటేషన్ ఆఫ్ ఏంటది, ఎన్పిఆర్ కదా. ఎన్పిఆర్ ఏం చేసుకుంటాం, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ హోల్ ఫ్యాక్టోరియల్. అవునా, లెట్ us సే 5p3 అనుకుందాం. 5p3 అంటే ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం వాల్యూని, ఇక్కడ n వాల్యూ 5 అనుకోవాలి, r వాల్యూ 3 అనుకోవాలి. దీన్ని ఎలా రాయొచ్చు, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ హోల్ ఫ్యాక్టోరియల్ కదా. n అంటే వాట్ వి కన్సిడర్ ఎస్ n ఏమనుకున్నాం, 5 అనుకున్నాం. సో 5 ఫ్యాక్టోరియల్ బై 5 minus 3 whole factorial. అవునా, సో ఏం రాయొచ్చు, 5 ఫ్యాక్టోరియల్ బై 5 minus 3 అంటే ఎంతమ్మా, 2 ఫ్యాక్టోరియల్. సో వాట్ ఈస్ ద వాల్యూ అంటే 5 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాండ్ చేసాం అనుకో, 5 into 4 into 3 into 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. ఈ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే 5 4s are 20, 20 into 3 60, వేర్ 5p3 వాల్యూ ఎంత వచ్చింది మనకి, 60 వచ్చింది. 5p3 వాల్యూ ఎంత, 60 వచ్చింది. లెట్ us టేక్ 7p3 అన్నాం అనుకో, ఏం రాయాలి, 7 ఫ్యాక్టోరియల్ బై 7 minus 3 హోల్ ఫ్యాక్టోరియల్ అని రాయాలి. అవునా, 7 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంత, 7 into 6 into సే 5 into 4 ఫ్యాక్టోరియల్ అని రాయచ్చా, ఎస్. అండ్ 7 minus 3 అంటే ఎంతమ్మా, 4. సో 7 minus 3 అంటే 4 ఫ్యాక్టోరియల్. ఈ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 6 5s are 30, 3 7s are 21. So 210 is the value of 7p3. చూడండి ఇక్కడ మనకి 5p3 ఈ వాల్యూ అవుట్ తీసుకోండమ్మా, 5p3. సో హౌ కెన్ వి రైట్ 5 ఫ్యాక్టోరియల్ బై 5 minus 3 హోల్ ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే we can write it the expansion of 5 factorial, 5 into 4 into 3 into 2 into 1 or 2 factorial 2 into 1. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. నవ్ we are left with this. అలా కాకుండా ఇక్కడ చూడమ్మా, ఇలా కూడా రాయొచ్చు. దీన్ని ఏమని రాయొచ్చు, 7 ఫ్యాక్టోరియల్ బై 7 minus 3 అంటే 4 ఫ్యాక్టోరియల్. అవునా, 7 ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు, 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 divided by 4 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, 4 into 3 into 2 into 1, 4 into 3 into 2 into 1, 4 into 3 into 2 into 1. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. నౌ we are left with 6 5s are 30, 3 7s are 210. ఇలా వస్తుంది యాక్చువల్గా. Got it? Hope it is clear. And BCom students and geology, biology students, కొంచెం ఇది కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే మీకు ఇది కొంచెం కొత్తగా ఉండొచ్చు మేబీ. ఎస్, ఎక్స్ప్లెయిన్ అగైన్ పావని. డన్, చూడమ్మా, ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఇక్కడ మనకి ఏంటంటే విల్ సే దాట్ ఎన్పిఆర్ అంటాం. జనరల్గా ఇది మీకు అర్థం అవడానికి చెప్తున్నాం, తర్వాత మనం ఎన్పిఆర్ యూజ్ చేయమేమో. ఎన్పిఆర్ అంటే మనం ఏం రాస్తాం, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ హోల్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మనకి అది ఏం వాల్యూ ఇస్తారంటే లెట్ us సే 7p4 అన్నాం. 7p4 అన్నాం అంటే ఇక్కడ ఎన్ వాల్యూని ఏం నోట్ చేస్తుంది, 7 అనుకుంటాం. ఆర్ వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది, అంతే కదా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ విల్ గెట్, 7 ఫ్యాక్టోరియల్ బై 7 minus 4 హోల్ ఫ్యాక్టోరియల్. అంతేనా, 7 ఫ్యాక్టోరియల్ బై 7 minus 4 అంటే ఎంతమ్మా, 3 ఫ్యాక్టోరియల్. 7 minus 4 is 3 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు 7 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాండ్ చేస్తే ఏమనొచ్చు, 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. That is the expansion of 7 factorial. 3 factorial expansion ఏంటి, 3 into 2 into 1. సో ఇక్కడ మనకి 3 into 2 into 1, ఇక్కడ 3 into 2 into 1 క్యాన్సిల్ అవుతుంది. సో వాట్ we are left with, 7 into 6 into 5, 210 into 4, 840 is the value. ఇలా అన్నా చేయొచ్చు, లేదంటే ఇఫ్ యూఆర్ గుడ్, మనకి తెలిసింది అనుకున్నాం అనుకుందాం, ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ ఏమైనా రాస్తాం, 7 into 6 into 5 into 4 into 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. కింద ఎంత ఉంటుంది, 3 ఫ్యాక్టోరియల్. ఈ రెండు క్యాన్సిల్ అయినాయి అనుకో, వాట్ ఈస్ ద వాల్యూ,
7 into 6 into 5 into 4. Anyway, you will get the same value, which is 840. Yeah, Pavani, it's clear? Yes. ఇది మనకి ఏంటంటే ఇట్ ఈస్ లైక్ పి పర్ముటేషన్స్. అలాగే ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద కాంబినేషన్స్, కాంబినేషన్ నొటేషన్ ఏంటంటే ఎన్సిఆర్. ఎన్సిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై r factorial into n minus r whole factorial. This is the notation for NCR. NCR అంటే ఏంటి? n factorial by r factorial into n minus r whole factorial. అదే NPR అంటే ఏం రాసాం? జస్ట్ n factorial by n minus r whole factorial. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి ఇంకో r factorial ఎక్స్ట్రా ఉంటుంది అంతే NCR కి. Got it? Hope it is clear. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే let us find the value. ఒక 2-3 examples తీసుకుందాం so that you will get a clarity. If we go with the 5C3 అన్నాడు అనుకోండి. 5C3 అంటే మనం ఏం రాస్తాం? n వాల్యూ అంతా 5 కాబట్టి 5 ఫ్యాక్టోరియల్, r వాల్యూ అంతా 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 minus 3 హోల్ ఫ్యాక్టోరియల్ ఇలా రాస్తాం. Got it? సో దీన్ని ఎక్స్పాన్షన్ చేసాం అనుకో ఏమవుతుంది? 5 ఫ్యాక్టోరియల్ బై ఏమొస్తుంది? 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇదే కదా మీనింగ్? గుడ్. నౌ దీన్ని 5 ఫ్యాక్టోరియల్ ఎక్స్పాండ్ చేస్తే ఏం రాయొచ్చు? 5 into 4 into 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఈ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాయొచ్చమ్మా? వీ కెన్ రైట్ ఇట్ 2 into 1 అంతే కదా? సో ద వాల్యూ బికమ్స్ 2. సో ఈ 2 ఫ్యాక్టోరియల్ ఇందులో 2 టైమ్స్ పోతుంది. 5 into 2 is equals to 10. 5 into 2 is equals to 10. Very good. సో ఆల్మోస్ట్ తెలుసు అనమాట. గుడ్. ఇఫ్ ఇట్ ఇస్ లైక్ 7C3 అన్నాడు అనుకో ఏమని రాస్తాం? 7 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 minus 3 అంటే ఎంతమ్మా? డైరెక్ట్ 4 ఫ్యాక్టోరియల్. 7 ఫ్యాక్టోరియల్ ఏం రావచ్చు? 7 into 6 into 5 into 4 ఫ్యాక్టోరియల్ by 3 factorial into 4 factorial. ఈ 4 factorial క్యాన్సిల్ అవుతుంది. అండ్ 3 factorial వాల్యూ ఎంత? 3 factorial వాల్యూ 6. ఎలా రాస్తాం? 3 into 2 into 1 కదా? 3 into 2 into 1 అంటే 3 to the 6, 6 into 1 6. అంటే 3 factorial వాల్యూ ఎంత? 6. సో ఈ 3 factorial ఈ 6 క్యాన్సిల్ అవుతుంది. దెన్ దిస్ బికమ్స్ 7 5s 35 is your answer. How you get 35 by 3 in 210 ఏంటి? Just it's 35. ఇక్కడ మనకి డివైడెడ్ లో ఇంకేం మీరు 3 ఫ్యాక్టోరియల్ అంటేనే 6 రైట్. సో మళ్ళీ సార్ చెప్తున్నాను చూడండి. వీ కెన్ గో విత్ 7 ఫ్యాక్టోరియల్ అంటే ఎక్స్పాండ్ చేస్తున్నాను. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 డివైడెడ్ బై ఫస్ట్ 3 ఫ్యాక్టోరియల్ ఉంది కదా దీనికి రాసేద్దాం. ఏంటది? 3 into 2 into 1 తర్వాత ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఉంది. 4 ఫ్యాక్టోరియల్ ఏం రావచ్చు? 4 into 3 into 2 into 1. Got it? సో 4 into 3 into 2 into 1, 4 into 3 into 2 into 1. ఇది క్యాన్సిల్ అయింది. ఇంకెక్కడ ఉంది మనకి? 3 ఉంది. 3 ఇందులో 2 టైమ్స్ పోతుంది. ఈ 2 ఉంది ఇందులో 1 టైం పోతుంది. సో 7 5 మిగిలింది. 7 5s 35 upon 1 which is equals to 35. That is the value of 7C3. That is the value of 7C3. Right? Hope it is clear. Yes. Done. So ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే now we'll be entering with the topic లోకి ఎంటర్ అవుతుంది. సో పర్ముటేషన్స్ అంటే ఏంటి? కాంబినేషన్స్ అంటే ఏంటి? సో పర్ముటేషన్స్ అంటే అరేంజ్మెంట్స్ అనుకున్నాము. పర్ముటేషన్స్ అంటే ఏమనుకున్నాం మనం? అరేంజ్మెంట్. సో చూడండి ఇక్కడ మనకి లెట్ us say 3 members ఉన్నారు అనుకుందాం. ABC 3 members ఉన్నారు అనుకుందాం. అండ్ దెర్ ఈస్ ఓన్లీ 3 chairs ఉన్నాయి. సే C1 C2 C3. చూడమ్మా ఇట్స్ నాట్ అ మ్యాథమెటిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మనకి మ్యాథమెటిక్స్ కింద తీసుకోమమ్మ దీన్ని జనరల్గా. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేది వీ డోంట్ కన్సిడర్ ఇట్ ఇస్ అ మ్యాథమెటిక్స్ టాపిక్. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ రైట్. మనకి ఏమవ్వాలంటే కాన్సెప్ట్ లో క్లారిటీ ఉండాలి. గుడ్. ఇప్పుడు చూడండి
ఇక్కడ ఏంటి మనకి ఏబిసి అండ్ 3 క్యాండిడేట్స్ ఉన్నారు. నౌ యూ హ్యావ్ టు అరేంజ్ దీస్ 3 క్యాండిడేట్స్ ఇన్ దిస్ 3 చైర్స్. అంటే C1 ఫిల్ అవ్వాలి అండ్ C2 ఫిల్ అవ్వాలి అండ్ C3 కూడా ఫిల్ అయిపోవాలి. బట్ సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ట్రై టు అండర్స్టాండ్. C1 కి మనం ఏం చేయొచ్చు, ఐదర్ ఏని తీసుకొచ్చి C1 లో కూర్చోబెట్టచ్చు. ఏ కూర్చోవచ్చు, లేదంటే బి కూర్చోవచ్చు, లేదంటే సి కూర్చోవచ్చు ఏలో. రైట్, ఫస్ట్ C1 ఫిల్ చేద్దాం. ఏంటి మనకి ఐదర్ ఏని తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు, ఆర్ వీ కెన్ సిట్ హియర్ బి, ఆర్ వీ కెన్ ఎంగేజ్ సి ఆల్సో ఫర్ C1. ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, కూర్చోవచ్చు కదా. అంటే ఏను కూర్చోబెట్టడానికి ఎన్ని ఛాన్స్ ఉంటాయంటే డైరెక్ట్ గా ఏం తీసుకొచ్చి C1 లో కూర్చోబెట్టడానికి వీ హ్యావ్ 1 ఛాన్స్. డైరెక్ట్ గా ఏం తీసుకొచ్చి C1 లో కూర్చోబెట్ట ఎన్ని వేస్ ఉంటాయి, ఓన్లీ 1 వే. అవునా? సో ఏను కూర్చోబెట్టడానికి వీ హ్యావ్ 1 వే, ఆర్ బిని కూర్చోబెట్టడానికి కూడా 1 వే, ఆర్ సిని కూర్చోబెట్టడానికి కూడా 1 వే. గాట్ ఇట్. అంటే ఆర్ అంటే ఏమనుకున్నాం మనం, ప్లస్ చేయాలి అనుకున్నాం. అంటే C1 ఫిల్ చేయడానికి ఎన్ని ఛాన్స్ ఉన్నాయి, ఐదర్ ఏ, ఆర్ అంటే ప్లస్ బి, ఆర్ అంటే సి. రైట్, మొత్తం 3 వేస్ లో ఫిల్ చేయొచ్చు. ఎవరిని ప్లస్ సిని ఫిల్ చేయడానికి వీ హ్యావ్ 3 వేస్. సిని ఫిల్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి మనకి, 3 వేస్ ఉన్నాయి. హౌ యూ గెట్ ద 3 వేస్ మీన్స్ చైర్ C1 లో ఏని కూర్చోబెట్టచ్చు, ఆర్ బిని కూర్చోబెట్టచ్చు, ఆర్ సిని కూర్చోబెట్టచ్చు. నేను ముగ్గురులో ఎవరైనా కూర్చోబెట్టచ్చు. సో ఏని ఎన్ని విధాలుగా కూర్చోబెట్టదు, ఓన్లీ 1 వే. 1 వే, ఆర్ అంటే ప్లస్ చేస్తాం, బిని కూర్చోబెట్టడానికి 1 వే, ప్లస్ చేస్తాం 1 వే. టోటల్ హౌ మెనీ వేస్ వీ కెన్ ఫిల్ C1? సో టోటల్ వీ హ్యావ్ 3 వేస్. C1 ని ఫిల్ చేయడానికి 3 వేస్ ఉంటాయి. నౌ ఈ ముగ్గురులో ఎవరినో ఒకరిని అయితే ఖచ్చితంగా కూర్చోబెట్టాలి, అంతేనా? లెట్ us say బిని కూర్చోబెట్టేసాం అనుకుందాం. C1 లో బిని కూర్చోబెట్టేసాం. ఇంకా మనకి ఎవరు మిగిలారు, ఏ అండ్ సిని మిగిలారు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఐదర్ ఏను కూర్చోబెట్టచ్చు ఒక ఛాన్స్, లేదంటే బిని కూర్చోబెట్టచ్చు 1 వే. టోటల్ హౌ మెనీ వేస్ వీ కెన్ ఫిల్ C2 మీన్స్ 2 వేస్. C2 ఫిల్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి, ఓన్లీ 2 వేసే ఉన్నాయి. ద టోటల్ వీ హావ్ 2 వేస్ టు ఫిల్ C2. సో దీన్ని కూడా ఫిల్ చేసేస్తాం. అప్పుడు లెటెస్ట్ సిని కూర్చోబెట్టమని, ఇంకా ఎవరున్నారు, ఏ ఉన్నాడు. ఇంకా మనకు టోటల్ ఆల్టర్నేట్ వేస్ ఏ ఉండవమ్మా, డైరెక్ట్ గా ఏం తీసుకొచ్చి ఇందులో కూర్చోబెట్టాలి 1 వే. సో C1 ఫిల్ చేయడానికి వీ హ్యావ్ 3 వేస్, అండ్ C2 ఫిల్ చేయడానికి 2 వేస్, అండ్ C3 ఫిల్ చేయడానికి 1 వే. అండ్ ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నాం, మల్టిప్లై చేయాలనుకున్నాం. సో 3 into 2 is 6, 6 into 1 is 6. Total 6 ways we can arrange 3 candidates in 3 seats. We can arrange 3 candidates in 3 seats in 6 ways. 6 ways అంటే చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ C1 ఫిల్ చేయడానికి ఏంటి, 3 ways, 2 ways, 1 ways. అంటే 3 into 2 into 1 అంటే మనం ఏం రాయొచ్చు, 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా. సో వెన్ 3 members ని 3 seats లో అరేంజ్ చేయడానికి హౌ మెనీ వేస్ అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్ అని రాస్తాము. 3 members ని 3 సీట్ లో కూర్చోబెట్టడానికి ఎన్ని వేస్ లో కూర్చోబెట్టొచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్. అంటే మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ చైర్స్ ఎన్ని ఉన్నాయో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అన్నే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 men ఉన్నారు అండ్ 5 చైర్స్ ఉన్నాయి. హౌ మెనీ వేస్ వీ కెన్ అరేంజ్ దెమ్ అంటే 5 ఫ్యాక్టోరియల్ వేస్ అని డైరెక్ట్ గా రాసేయచ్చు. 5 ఫ్యాక్టోరియల్ వేస్ అని డైరెక్ట్ గా వీ కెన్ రైట్ ఇట్ అవుట్. రైట్, సో లెట్ us see అది ఎలా అవుతుంది అన్నది ఒకసారి చెప్తానండి, మళ్ళీ జాగ్రత్తగా వినండి. మనకి ఎన్ని క్యాండిడేట్స్ ఉన్నారనుకున్నాం, లెట్ us say there are 5 candidates ABCDE, ఇలా 5 members ఉన్నారు. అండ్ ఎన్ని చైర్స్ ఉన్నాయంటే there are 5 చైర్స్ ఉన్నాయి. లెట్ us say this one is C1, C2, C3, C4 and C5. అండ్ జనరల్ గా దీన్ని వీల్ కాల్ ఇట్ as a linear arrangement. లీనియర్ అరేంజ్మెంట్ లో అడ్వాంటేజ్ ఏంటంటమ్మా, దీన్ని ఏమంటాం, రైట్ మోస్ట్. దీన్ని ఏమంటాం, లెఫ్ట్ మోస్ట్ అంటాం. అంటే చివరి లెఫ్ట్ సైడ్ లాస్ట్ లో ఉంది అండి. దీన్ని ఏమంటచ్చు, సెకండ్ రైట్ అనొచ్చు. ఇది సెకండ్ లెఫ్ట్, మిడిల్ వన్. అంటే ప్రతి దానికి ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. వెన్ ఇట్ ఇస్ అ లీనియర్ అరేంజ్మెంట్ వీ హ్యావ్ అన్ ఐడెంటిఫికేషన్ టు ఫిల్ ద చైర్. ఇప్పుడు చూడండి, వాడు ఏమంటాడంటే వీ హ్యావ్ హౌ మెనీ క్యాండిడేట్స్, వీ హ్యావ్ 5 candidates. ఇప్పుడు C1 ని ఎన్ని విధాలుగా ఫిల్ చేయొచ్చు అంటే C1 లో ఏని కూర్చోబెట్టచ్చు, లేదంటే బిని తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు, ఆర్ సి, ఆర్ డి, ఆర్ ఈ. ఎందుకంటే దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్. అవునా?
సో ఏని కూర్చోబెట్టడానికి ఎన్ని విధాలుగా కూర్చోబెడతా అంటే 1 వే, బిని కూర్చోబెట్టడానికి 1 వే అండ్ 1 వే అండ్ 1 వే. హియర్ ఇట్ ఈస్ 1 వే. అవునా? మధ్యలో ఏముంది? ఆర్ ఉంది. ఆర్ ఉంటే ఏమనుకున్నాం? యాడ్ చేస్తాం అనుకున్నాం. అంటే C1 ఫిల్ చేయడానికి మనకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే 1, 2, 3, 4 టోటల్ 5 వేస్ వీ కెన్ ఫిల్ C1. ఎందుకంటే దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. C1 లో కూర్చోవడానికి కండిషన్స్ ఏమీ లేవు. ఈ 5గురిలో ఎవరినన్నా కూర్చోబెట్టొచ్చు. అవునా? సో ఎన్ని వేస్ లో C1 ఫిల్ చేయడానికి ఎన్ని వేస్ ఉంటాయంటే 5 వేస్ ఉంటాయండి. 5 వేస్ ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ 5 క్యాండిడేట్స్ లో ఎవరో ఒకరు C1 లో ఫిక్స్ అయిపోతారు. లెట్ అస్ సే ఒకరిని కూర్చోబెట్టేసాం. అప్పుడు ఇంకా మనకి ఎంతమంది ఉన్నారు? నలుగురు ఉన్నారు. ఈ నలుగురికి కూడా C2 లో కూర్చోబెట్టడానికి నో రిస్ట్రిక్షన్స్. అంటే C2 ఎన్ని విధాలుగా ఫిల్ చేస్తాం? ఐదర్ బి ఆర్ సి ఆర్ డి ఆర్ ఈ. ఆర్ వచ్చింది కాబట్టి టోటల్ ఎన్ని వేస్ లో ఫిల్ చేస్తాం? 4 వేస్ లో ఫిల్ చేస్తాం. C2 లో కూడా ఎవరో ఒకరు ఫిక్స్ చేస్తాం. ఇంకా మనకి ఎంతమంది మిగిలారు? ముగ్గురు మిగిలారు. ఈ ముగ్గురిని C3 లో ఎన్ని వేస్ లో కూర్చోబెడతాం? 3 వేస్ లో కూర్చోబెడతాం. చలో ఈయన్ని కూడా ఫిక్స్ చేసాం. నౌ వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 2 క్యాండిడేట్స్. అంటే 2 వేస్ అండ్ 1 వే. సో 5 క్యాండిడేట్స్ ని 5 సీట్స్ లో ఎన్ని విధాలుగా అరేంజ్ చేస్తామంటే మధ్యలో ఇవి అండ్ ఉంటది కదా, 5 into 4 into 3 into 2 into 1 which is nothing but 5 factorial. Which is nothing but 5 factorial. Very good. Power needs 120. సో ఇప్పుడు మనకి కన్క్లూజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఈక్వల్. సీట్స్ క్యాండిడేట్స్ ఈక్వల్ ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ 8 క్యాండిడేట్స్ అండ్ 8 సీట్స్, హౌ మెనీ వేస్ వీ కెన్ అరేంజ్ దమ్? 8 ఫ్యాక్టోరియల్ వేస్. రైటా? సో ఇక్కడ ఫైనల్ గా మన కన్క్లూజన్ ఏంటంటే అరేంజ్మెంట్ అంటే అది పర్టికులర్ ఆర్డర్ ని ఫాలో అవుతుంది. పర్టికులర్ ఆర్డర్ ని ఫాలో అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యాండిడేట్స్ ఉన్నారు, ఏబి. 2 సీట్సే ఉన్నాయి. లెట్ us say C1 C2 C1 C2 అనే 2 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఏబి ఒక అరేంజ్మెంట్ అవుతుంది అండ్ బిఏ ఒక అరేంజ్మెంట్ అవుతుంది. అంటే అరేంజ్మెంట్ ఫాలోస్ అన్ ఆర్డర్. అరేంజ్మెంట్ ఆర్డర్ ను ఫాలో అవుతుంది. వెరీ గుడ్ సమీనా, జస్ట్ మినిట్ చెప్తానమ్మా. అంటే ఇక్కడ మనకి ఏబి అనేది ఒక డిఫరెంట్ అరేంజ్మెంట్, బిఏ అనేది ఒక డిఫరెంట్ అరేంజ్మెంట్. ఎందుకంటే రైట్ సైడ్ బి ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ ఏ అన్నాడు ఫస్ట్ అరేంజ్మెంట్ లో. సెకండ్ అరేంజ్మెంట్ లో రైట్ సైడ్ ఏ ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ బి ఉన్నాడు. సో దీస్ టూ ఆర్ 2 డిఫరెంట్ అరేంజ్మెంట్స్. ఓకే. సో ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే అరేంజ్మెంట్ ఫాలోస్ అన్ ఆర్డర్, పర్ముటేషన్ ఫాలోస్ అన్ ఆర్డర్. పర్ముటేషన్ ఫాలోస్ అన్ ఆర్డర్. గాట్ ఇట్? ఇది పర్మిటేషన్స్ అండి. ఇప్పుడు కాంబినేషన్కి వచ్చామనుకో, కాంబినేషన్ ఏమొస్తుంది? లెట్ us సే ఒక 2 క్యాండిడేట్స్ ఉన్నారు, ఏ బి. రైటా? వీళ్ళిద్దరూ ఏం చేశారంటే 2 పోస్ట్స్కి వెళ్ళారు, అంటే ఇంటర్వ్యూకి వెళ్ళారు. అందులో అక్కడ 2 పోస్టులే ఉన్నాయి అండ్ దే రిక్వైర్డ్ ద 2 క్యాండిడేట్స్. ఆ 2 పోస్టులకి 2 క్యాండిడేట్స్ కావాలి. ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేస్తారు అంటే వీళ్ళిద్దరిని ఈ 2 పోస్టులకి తీసుకోవాలి. అంటే ఓన్లీ 1 వే. ఎందుకంటే ఇక్కడ ఈ పోస్ట్ లో ఏ ఉన్నా బి ఉన్నా లేదంటే బి ఉన్నా ఏ ఉన్నా మనం ఏం చేస్తాం అంటే దిస్ ఇస్ ద 1 వే సెలక్షన్ అంటాం. ఎందుకంటే 2 సిమిలర్ పోస్టులు, ద సిమిలర్ క్యాండిడేట్స్ లైక్ సేమ్ క్వాలిటీస్ ఉన్న క్యాండిడేట్స్ అనుకో, మనం ఆ 2 పోస్టులు ఫిల్ అవ్వాలి కాబట్టి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఏబిని ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇద్దరిని 2 పోస్టులకి ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే వీ కెన్ గో విత్ 2 పోస్టులు ఉన్నాయి, 2 సెలక్షన్స్ కావాలి కదా, 2C2 అంటాం. 2C2 అంటాం. 2C2 అంటే ఏమని రాయొచ్చు? 2 ఫ్యాక్టోరియల్ బై ఏమని రాయొచ్చు? 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 మైనస్ 2 హోల్ ఫ్యాక్టోరియల్ అంటే 0 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 కాదమ్మా 1. సో 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే 1 వే. అంటే ఇక్కడ మనకి ఏబి అన్న బిఏ అన్న ఒకటే ఎక్కడ సెలక్షన్స్ లో. అండ్ అరేంజ్మెంట్ లో ఏమవుతుంది? AB is a different arrangement and BA is a different arrangement. అరేంజ్మెంట్ లో ఇవి 2 డిఫరెంట్ అరేంజ్మెంట్స్. సెలక్షన్ లో ఈ 2 ఒకటే, ఏబి అన్న బిఏ అన్న ఒకటే. సో ద కన్క్లూజన్ ఏంటంటే కాంబినేషన్ డస్ నాట్ ఫాలోస్ అన్ ఆర్డర్. కాంబినేషన్ అనేది ఆర్డర్ ఫాలో కాదు. గాట్ ఇట్? ఏబి ఆర్ బిఏ ఈ రెండిట్లో ఏదన్నా ఒకటే.
Arrangement lo AB is a different arrangement and BA is a different arrangement. Hope it is clear. చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 5 candidates ఉన్నారనుకుందాం. Let us say A, B, C, D, E. Right? A, B, C, D, E. మనం ఏమనుకున్నాం, if there is a 5 seats ఉన్నాయి. If you want to arrange these 5 candidates in 5 seats, then it is a 5 factorial ways. Number of seats, number of candidates equal గా ఉంటే ఆ n factorial అని తీసుకుంటాం. n candidates ఉన్నారు, n సీట్లు ఉన్నాయి, then we can arrange them in n factorial ways. అవునా? Now ఇప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉండి సీట్లు తక్కువ ఉంటే ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉండి సీట్లు తక్కువ ఉంటే ఏం చేయాలి? చూడండి అక్కడ మనం ఏం చేసుకుంటాం, లెట్ us say 5 candidates తీసుకుందాం. ABCDE, there are 5 candidates and only 3 seats, say C1, C2, C3, మూడే ఉన్నాయి. How many ways we can arrange these 5 candidates in these 3 seats అంటాడు. మనం ఏం చేయాలంటే యాజ్ యూజువల్ ప్రాసెస్ అంతా సేమే. ఇప్పుడు ఫస్ట్ C1 ఫిల్ చేస్తున్నాం, C1 ని ఫిల్ చేస్తున్నాం. C1 ఫిల్ చేయాలంటే ఇక్కడ క్యాండిడేట్స్ లో రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. యాజ్ ఆఫ్ నౌ కండిషన్స్ ఉంటాయి, మీకు ప్రస్తుతానికి కండిషన్ ఏమీ లేవు. అంటే C1 లో ఏను కూర్చోబెట్టచ్చు, ఆర్ బిని కూర్చోబెట్టచ్చు, ఆర్ సి, ఆర్ డి, ఆర్ ఈ. వీళ్ళ 5గురిలో ఎవరినన్నా కూర్చోబెట్టచ్చు. ఏను కూర్చోబెట్టడానికి ఎన్ని దారిలో కూర్చోబెట్టచ్చు అంటే 1 వే, ఆర్ అంటే ప్లస్, బిని కూర్చోబెట్టడానికి 1, ఆర్ సి అంటే 1, డి అంటే 1, ఈ అంటే 1. టోటల్ సిని ఫిల్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయంటే 5 వేస్ ఉన్నాయి. ఎన్ని వేస్ ఉన్నాయి? 5 వేస్ ఉన్నాయి. అంటే సీన్ ఫిల్ చేయడానికి వి హావ్ 5 వేస్. నెక్స్ట్ ఇప్పుడు 5 వేస్ లో ఎవరినో ఒకరిని ఫిక్స్ చేసేస్తాం కదా, ఒకరిని అయితే కూర్చోబెట్టాలి ఖచ్చితంగా. ఒకరిని కూర్చోబెట్టేగా ఇంకా మనకి ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ఇప్పుడు C2 కి ఫిల్ చేయడానికి ఛాన్స్లు ఏంటో చూద్దాం. ఈ ఉండడు కదా, ఈ ఆల్రెడీ ఫిక్స్ చేసాం. అంటే ఏ ఉండొచ్చు, ఆర్ బి ఉండొచ్చు, ఆర్ సి ఉండొచ్చు, ఆర్ డి ఉండొచ్చు. హౌ మెనీ వేస్? 1 + 1 + 1 + 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 వేస్. C2ని ఫిల్ చేయడానికి 4 వేస్ ఉన్నాం. C3ని ఫిల్ చేయడానికి 3 వేస్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి అంటే 5 × 4 × 3, 20 × 3, 60 వేస్ అని పిలుస్తామండి. ఇది మనకి నొటేషన్ ద్వారా ఎలా చెప్తామంటే అవుట్ ఆఫ్ 5 candidates యూ హ్యావ్ టు అరేంజ్ 3 candidates అంటాం. అవుట్ ఆఫ్ 5 candidates యూ హ్యావ్ టు అరేంజ్ 3 candidates. అంటే మనం ఏం చేస్తాం, 5 factorial by 5 - 3 whole factorial ఇలా చేయాలి జనరల్ గా. అప్పుడు ఏమవుతుంది, 5 factorial by 5 - 3 అంటుందమ్మా 2 factorial. అవునా? 5 factorial నొటేషన్ ఏంటి? 5 × 4 × 3 × 2 × 1 upon 2 factorial అంటే 2 × 1. 2 × 1, 2 × 1 get cancelled. 5 4s are 20, 20 × 3, 60 ways. జనరల్ గా దీన్ని మనం ఏం పిలుస్తామంటే స్లాట్ మెథడ్ అంటాము. స్లాట్ మెథడ్. స్లాట్ మెథడ్ అనేది కన్ఫ్యూజింగ్ లేకుండా ఈజీ సింప్లిఫికేషన్ ఉంటుంది. ఇదేం చేస్తామంటే నొటేషన్ మెథడ్. నొటేషన్ మెథడ్. నొటేషన్ మెథడ్కి ఏం చేస్తాను, మనకి సింప్లిఫికేషన్ తెలుసు చేయాలము. అండ్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా? n factorial by n - r whole factorial. కానీ స్లాట్ మెథడ్ ఏం చేస్తామంటే జస్ట్ C1 అనేది ఒక స్లాట్, C2 అనేది స్లాట్, ఇలా స్లాట్ వేసుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ ద స్లాట్ మెథడ్. ఆల్వేస్ విల్ ఫాలో దిస్ మెథడ్. ఎందుకంటే సింప్లిఫికేషన్ ఏముండదు, క్లియర్గా ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది. సో దేనికన్నా యుల్ గెట్ ద సేమ్ ఆన్సర్. దేనికన్నా యుల్ గెట్ ద సేమ్ ఆన్సర్. చూడండి ఇక్కడ 8p4 అనుకో. 8p4 అంటే వాల్యూ ఎంత మనకి? ఫైండ్ అవుట్ చేయండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 8p4? లెట్ మీ నో. 8 factorial by 8 - 4 whole factorial. అవునా? సో 8 factorial by 8 - 4 whole factorial అంటే 4 factorial. అంటే మనకు వస్తుంది 8 × 7 × 6 × 5 వస్తుంది. వాల్యూ ఎంత? దీనికి ఏమైనా రాస్తాం? 8 factorial by 8 - 4 whole factorial. What we can write? 8 factorial by 4 factorial. నొటేషన్ ఎంత? వెరీ గుడ్, 1680 అంట. అంటే 8 × 7 × 6 × 5 × 4 factorial by 4 factorial. ఈ రెండు క్యాన్సిల్ అయితే సో వాట్ వి కెన్ 30 అండ్ 210 × 8 అంటే 1680 రైట్. అదే స్లాట్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటి? దీన్నే 8 మెంబర్స్ ని మనం 4 seats లో అరేంజ్ చేయాలి. అవునా? అప్పుడు ఏం చేస్తాం,
ఇక్కడ ఏదైతే లెస్సర్ నంబరో అన్ని సీట్లు పెడతాం ఇలా, రైటా? ఈ ఫస్ట్ సీట్ ఫిల్ చేయడానికి ఎంత 8 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 8 వేస్. సెకండ్ సీట్ ఫిల్ చేయడానికి 8 మెంబర్స్ లో ఒకరిని ఫిక్స్ చేసేస్తాం కదా, అంటే 7 వేస్. ఇక్కడ ఎంత 6 వేస్, ఇక్కడ ఎంత 5 వేస్. నౌ యూ హావ్ టు టేక్ అ ప్రోడక్ట్. వాట్ విల్ గెట్? 6 5 are 30, 33 is 210, 210 into 8, what will get? 1680 ways. Right? Total how many ways means? Sir, how should we have to know? Use the formula NPR and NCR in the given problem. Very good, Samina. ఇక్కడ ఏమవుతుందంటే మన క్వశ్చన్ లో క్లియర్ గా చెప్తాడమ్మా, ఐదర్ అరేంజ్ ద పీపుల్ అంటాడు, లేదంటే సెలక్షన్ అంటాడు. ఇలా సెలక్షన్ అంటాడు. సెలక్షన్ అంటే యూ హావ్ టు గో విత్ ద కాంబినేషన్. అరేంజ్మెంట్స్ అంటే యూ హావ్ టు గో విత్ ద పర్ముటేషన్. క్వశ్చన్ లో క్లియర్ గా చెప్తాడమ్మా, అరేంజ్ దీస్ మెనీ థింగ్స్ ఇన్, లేదంటే సెలెక్ట్ దీస్ మెనీ థింగ్స్ అని క్లియర్ గా సెలక్షన్ లేదంటే అరేంజ్ అని చెప్తాడు. If it is the arrange అని చెప్పినప్పుడు you have to go with the permutations. If it is the selection, you have to go with the combination. But slot method అంటే అర్థమైంది ఇప్పుడు మీకు. స్లాట్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో విత్ 9P3 అన్నాం అనుకో, ఇక్కడ 3 ఉంది కదా, 3 స్లాట్ చేసుకుంటాం. 3 ఉంది కదా, 3 స్లాట్ చేసుకుంటాం. సో ఈ ఫస్ట్ స్లాట్ లో ఏం ఫిల్ చేస్తాం అంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేస్తాం బ్లైండ్ గా. సెకండ్ స్లాట్ ఏంటి, దీన్ని వాడు తగ్గించాలి కదా, తగ్గిస్తే 8, వాడు తగ్గిస్తే 7. So take a product. 9 8 the 72, 72 into 7. Then 9 8 the 72 into 7. Voice not clear. Let me know, is my voice clear? Is my voice clear? Yes, sir. Clear, sir. Yeah, done. So, and 72 into 7. What will get? 504. Done. సో ఇది స్లాట్ మెథడ్ అమ్మ. మనకి ఏమవుతుందంటే నోటేషన్ కన్నా స్లాట్ మెథడ్ చాలా బిట్ ఈజీ, చాలా ఈజీ, నాట్ లైక్ ఎ బిట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే 9P3 అంటే మీనింగ్ ఏంటంటే దేర్ ఆర్ 9 క్యాండిడేట్స్, అంటే ఏబిసి అప్ టు ఐ, 9 క్యాండిడేట్స్ ఉన్నారు. అండ్ ఆ 9 క్యాండిడేట్స్ ని 3 seats లో అరేంజ్ చేయాలి. How many ways we can arrange these 9 candidates in this 3 seats అంటాము. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, ఎవరిని ఎక్కడైనా కూర్చోబెట్టుకోవచ్చు. అప్పుడు ఎన్ని వేస్ లో కూర్చోబెడతాము అంటే, ఫస్ట్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, టోటల్ 9 మెంబర్స్ ఉన్నారు. యూ హావ్ టు స్టార్ట్ విత్ 9, తర్వాత ఒకటి తగ్గిస్తాం 8, తర్వాత ఒకటి తగ్గిస్తాం 7. దెన్ యూ హ్యావ్ టు టేక్ అ ప్రోడక్ట్. సో 9 into 8 into 7, then you'll get 504. The total 504 ways we can arrange these 9 candidates in these 3 seats. Right? Hope it is clear. Yes. ఇప్పుడు చూడండి అమ్మా, కాంబినేషన్కి వెళ్దాం. కాంబినేషన్కి వెళ్ళినప్పుడు లెట్ us say 5 candidates ఉన్నారు అనుకోండి. 5 candidates ABCDE. రైటా? మనకు ఓన్లీ 3 posts ఉన్నాయి. 3 posts ఉన్నాయి, అంటే P1 P2 and P3. P1 P2 and P3 ఉంది. సో ఈ 5 candidates ని P1 P2 P3 కి ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేస్తాం? How many ways we can select these 5 candidates for the 3 posts, say P1 P2 P3? జనరల్ గా మనం ఎలా రాస్తామమ్మా, అవుట్ ఆఫ్ 5 candidates you have to select 3 candidates. ఇది 5 to 5C3 అంటాం. 5C3 అంటే నోటేషన్ ఏంటి మనకి, ఎన్సి, వాట్ ఇస్ దిస్, ఎన్సిఆర్ అంటే నోటేషన్ ఏం చెప్పాం, n factorial by r factorial into n minus r whole factorial. వాల్యూ ఎంత వస్తుంది, 5 factorial by 3 factorial into 5 minus 3 కదా, అంటే 2 factorial. 5 factorial how can we write, 5 into 4 into 3 factorial upon 3 factorial into 2 factorial. ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. 2 factorial అంటే 2 కదా, సో ఇందులో రెండు అయిపోతుంది 2 times 5 2s are you'll get 10. 10 ways లో సెలెక్ట్ చేస్తాం. If how you get this one, 60 ఎలా వస్తుంది, ఇట్స్ రాంగ్. అది 60 అరేంజ్మెంట్స్ వస్తుందమ్మా. నవ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాంబినేషన్ సెలెక్షన్స్. అంటే సెలెక్షన్ అంటే 5C3. 5C3 నోటేషన్ ఏంటి, ఎన్సిఆర్ అంటే మనం ఏమనుకున్నాం, n factorial by r factorial into n minus r whole factorial. అవునా? సో
దీన్ని n వాల్యూ 5 r వాల్యూ 3 అనుకున్నాం అనుకోండి. సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది మనకి? వి హ్యావ్ ద వాల్యూ ఆఫ్ 10. ఇక్కడ 10 వచ్చింది కదా. సో 5p3 అంటే వాల్యూ ఎంత అనమాట మనకి? 10. సారీ 5c3 అంటే వాల్యూ ఎంత? 10. 10 వచ్చిందా అందరికి? ఎలా రాస్తాం దాన్ని? వీ క్యాన్ రైట్ ఇట్ లైక్ ఎస్ డన్. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ n వాల్యూ 5 కదా. సో 5 ఫ్యాక్టోరియల్ బై 5c3 అంటే r వాల్యూ 3. సో సింప్లిఫై 5 ఫ్యాక్టోరియల్ బై r వాల్యూ అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 మైనస్ 3 అంటే 2 ఫ్యాక్టోరియల్. దెన్ యూ విల్ గెట్ 10 వేస్. అంటే ఇక్కడున్న ఈ 5 మెంబర్స్ని మనం 10 వేస్లో సెలెక్ట్ చేయగలం. ఎందుకు మనకి అరేంజ్మెంట్స్ అనేసరికి 66కి వచ్చిందమ్మా. అండ్ సెలక్షన్స్ అనేటప్పటికి 10 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఏబి అనేది డిఫరెంట్ అరేంజ్మెంట్, ఇది బిఏ అనేది డిఫరెంట్ అరేంజ్మెంట్. కాంబినేషన్కి వచ్చేసరికి ఏబి అన్న బిఏ అన్న ఒకటే అరేంజ్మెంట్, ఒకదాని కింద తీసుకుంటాం. అందుకని ఏం చేస్తానంటే మనకి సెలక్షన్స్ లో వాల్యూ తక్కువ వస్తుంది అండ్ అరేంజ్మెంట్స్ లో వాల్యూ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు వాల్యూ ఎంత వచ్చింది మనకి? 10 వేస్ వచ్చింది. ఆన్సర్ ఎంత? వీ కెన్ అరేంజ్ దమ్ ఇన్ 10 వేస్. ఇది స్లాట్ మెథడ్ లో ఎలా చేస్తామంటే ఇట్స్ బికమ్స్ వెరీ సింపుల్ ఇన్ స్లాట్ మెథడ్. ట్రై టు అండర్స్టాండ్. మనం ఏంటి 5 క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పుడు మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 3 పోస్ట్సే ఉన్నాయి. 3 పోస్ట్లే ఉన్నాయి. సో హౌ మెనీ వేస్ వీ కెన్ సెలెక్ట్ దమ్ ఫర్ దిస్ 3 పోస్ట్స్ అంటడం. సో సెలెక్ట్ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 పోస్టులు ఉన్నాయి కాబట్టి 3 వాట్ ఇట్ ఇస్ కాల్డ్ స్లాట్స్ రాసుకుంటాం. P1, P2, P3 అని. సో P1 ని ఫిల్ చేయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? P1 ని ఫిల్ చేయడానికి ఛాన్సెస్ అంటే ఎన్ని విధాలుగా ఈ 5 మెంబర్స్ ని P1 లో ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తామంటే 5 వేస్ లో అరేంజ్ చేస్తాం, దీనికి 4 వేస్ లో అరేంజ్ చేస్తాం, దీనికి 3 వేస్ లో అరేంజ్ చేస్తాం. సో పర్మిటేషన్ కి కాంబినేషన్ కి డిఫరెంట్ ఏంటంటే వెన్ వీఆర్ ఫైండింగ్ ద కాంబినేషన్ మనం ఏం చేస్తామంటే బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ స్లాట్ కదా, 1 తో డివైడ్ చేస్తాం. ఇది సెకండ్ స్లాట్ కదా, 2 తో డివైడ్ చేస్తాం. ఇది థర్డ్ స్లాట్ కదా, 3 తో డివైడ్ చేస్తాం. అదే పర్మిటేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ స్లాట్స్ తో డివైడ్ చేయండి. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 3 అవునా. ఇది పర్మిటేషన్స్ అంటే మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ స్లాట్స్ తో డివైడ్ చేయం. కాంబినేషన్ లో ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ స్లాట్స్ తో డివైడ్ చేస్తాం. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్లాట్, సెకండ్ స్లాట్, థర్డ్ స్లాట్. దీంతో డివైడ్ చేసాం అనుకో 3 గెట్ క్యాన్సిల్. ఇది ఇందులో 2 టైమ్స్ పోతుంది. 5 ఇంటూ 2 10 వేస్ అని వస్తుంది. అరేంజ్మెంట్స్ ఎంత? 5 4 20, 20 ఇంటూ 3 60 వేస్. రైట్. సో when it 20 వేసారేంటి? ఇట్స్ 10. చూడమ్మా మనకి అరేంజ్ సెలెక్షన్స్ కాంబినేషన్స్ అంటే ఏం చేస్తామంటే ఆ నెంబర్ ఆఫ్ స్లాట్ తోటి డివైడ్ చేస్తాము. అరేంజ్మెంట్స్ అంటే మనం ఈ డివైడింగ్ ఏదైతే ఉందో అది చేయము. అంతే డిఫరెన్స్. గాట్ ఇట్? ఐల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సియర్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏం చేద్దామంటే 7p3 ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఎంత? 7 ఫ్యాక్టోరియల్ బై 7 మైనస్ 3 హోల్ ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత వస్తుంది? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అపాన్ 4 ఫ్యాక్టోరియల్. ఈ రెండు క్యాన్సిల్ అయితే 3210 వచ్చిందమ్మా. అవునా. నౌ 7c3 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంత? 7 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 మైనస్ 3 అంటే ఎంతమ్మా? 4 ఫ్యాక్టోరియల్. అంతేనా. అప్పుడు 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అపాన్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. అవునా. 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 3 ఇంటూ 2 ఇంటూ 1 అంతే కదా. అంటే ఎంత? 6. అంటే 3 ఫ్యాక్టోరియల్ 6 క్యాన్సిల్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ది వాల్యూ? 7 ఇంటూ 5 35 వేస్. ఇది జనరల్ గా నోటేషన్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము. మనం ఏం చేద్దాం? లెట్ us ఫైండ్ ద వాల్యూ బై యూజింగ్ అ స్లాట్ మెథడ్. పి అంటే ఎన్ని స్లాట్స్ ఉన్నాయి? 3 స్లాట్స్ ఉన్నాయి. అవునా. రైట్. ఇప్పుడు ఫస్ట్ స్లాట్ దేంతో ఫిల్ చేస్తాం? ఈ వాల్యూ ఏది ఉంటే దాంతో ఫిల్ చేసేస్తాం. 7 దాన్ని కూడా తగ్గిస్తే 6, దాన్ని కూడా తగ్గిస్తే 5. 7 6 5 30, 30 ఇంటూ 7 3 7 21, 210 వచ్చేసింది. అంటే పర్మిటేషన్స్ అన్నప్పుడు ఇక్కడ స్లాట్ మెథడ్స్ తో మనం ఏమి డివైడ్ చేయము. చూడండి, ఇప్పుడు కాంబినేషన్ అంటే ఏం చేసాం? 3 స్లాట్స్ ఉన్నాయి. 1 2 3 పోస్ట్లు ఉన్నాయి. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ పోస్ట్, సెకండ్ పోస్ట్ అండ్ థర్డ్ పోస్ట్.
అని రాసుకుంటే ఈ ఫస్ట్ వాల్యూ ఇక్కడ పర్ముటేషన్స్ లో ఎలా ఫిల్ చేస్తామో అదే విధంగా ఫిల్ చేస్తాము. ఫస్ట్ వి హావ్ టు స్టార్ట్ విత్ 7 అండ్ దిస్ బికమ్స్ 6 అండ్ దిస్ బికమ్స్ 5. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్లాట్స్ తో డివైడ్ చేస్తాం. సో 3 వచ్చి ఇందులో 2 టైమ్స్ పోతుంది. ఈ 2 క్యాన్సిల్ అయితే 7 5 35 వేస్. 7 5 35. అంటే స్లాట్ మెథడ్ యూస్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ స్లాట్స్ తోటి డివైడ్ చేస్తాము. బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాలి. when you are going with the selections, you have to divide with the number of slot, and when you are going with the arrangements, not required to divide with the slot numbers. Hope it is clear. Emma, clear? Yes, good. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కండిషనల్ గా వెళదాం. కండిషన్స్ ఏముంటాయో చూద్దాం. కండిషన్స్ ఏముంటాయంటే లెట్ us say 5 candidates ఉన్నారనుకుందాం. Let us say A, B, C, D, E. 5 candidates ఉన్నారు and there are 3 chairs. C1, C2, C3. Right? వాడు ఏమంటాడంటే చూడమ్మా, there are 5 candidates A, B, C, D, E and there are 3 seats C1, C2 and C3. Now వాడు ఏమంటాడంటే C2 వచ్చి ఖచ్చితంగా D నే ప్లేస్ చేయాలి. C2 should be occupied by D అంటడం. It's a conditional statement. Your condition ఏంటి? There are 5 candidates and 3 chairs. So the second seat should be occupied by D అంటాడు. Second seat should be occupied by D అంటాడు. అంటే ఇక్కడ మనకి this is called a condition. దీన్ని కండిషన్ అంటాం. ఎప్పుడన్నా కానీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో కండిషన్స్ ని ఫస్ట్ సాటిస్ఫై చేయాలి. కండిషన్ ని ఫస్ట్ సాటిస్ఫై చేయాలి. కండిషన్ ఏంటి? C2లో డీనే కూర్చోబెట్టాలి, ఇంకెవరిని కూర్చోబెట్టడానికి వీల్లేదు. అవునా? అప్పుడు ఏం చేస్తామంటే ఈ డీని డైరెక్ట్ గా తీసుకొచ్చి C2లో కూర్చోబెట్టేస్తాం. ఎన్ని ఛాన్సులు ఉంటాయి? ఓన్లీ వన్ వే. ఓన్లీ వన్ వే. అవునా? అప్పుడు డీని ప్లేస్ చేస్తాం. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. ఇంకా మనకి ఎంతమంది ఉన్నారు? నలుగురు ఉన్నారు. A, B, C and E. ఈ నలుగురులో C1 లో ఎవరినన్నా కూర్చోబెట్టచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఒకటే కండిషన్ ఉంది మనకి, దాట్ ద థింగ్ C2 షుడ్ బి ఆక్యుపైడ్ బై D ఇట్ సెల్ఫ్ అన్నాడు. సో డీని కూర్చోబెట్టచ్చు. తర్వాత ఇంకా కండిషన్లు ఏమీ లేవు. అప్పుడు ఏం చేస్తాం? C1 ఫిల్ చేయడానికి ఏని కూర్చోబెట్టచ్చు, ఆర్ బిని కూర్చోబెట్టచ్చు, ఆర్ C ఆర్ E. నలుగురులో ఎవరినన్నా కూర్చోబెట్టచ్చు. ఎన్ని దారులు ఉంటాయంటే 4 ways. 4 ways. C1 should be filled by 4 ways. Let us say ఎవరినో ఒకరిని ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు C3 ఫిల్ చేయడానికి ఎన్ని ఉన్నాయి మనకి? ముగ్గురు ఉన్నారు కాబట్టి 3 ways. సో C1 and C2 and C3 మూడు కూడా ఫిల్ అవ్వాలి కాబట్టి you have to take a product. Then you will get 4 into 1 into 3. 4 3s are, you will get 12 ways. You will get 12 ways. How you get 13? APSSGC 1 2. 13 కాదమ్మా, it's a 12 ways. సో ఇక్కడ మనకి ఏం చేయాలి? when we have any conditions, first of all try to satisfy all the conditions. After that we have to solve the question. రైటా? లేదంటే ఏమంటాడంటే చూడండి, లేదంటే ఏమంటాడు? we have a C 5 candidates ఉన్నారు. A, B, C, D, E. And there are 3 prizes. ఏంటది? ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ ద థర్డ్ ప్రైజ్. ఇది ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ ద థర్డ్ ప్రైజ్. గాట్ ఇట్? నౌ వాడేమంటాడంటే థర్డ్ ప్రైజ్ షుడ్ నాట్ గివెన్ టు E అంటాడు. థర్డ్ ప్రైజ్ షుడ్ నాట్ గివెన్ టు E అంటే థర్డ్ ప్రైజ్ ఈకి ఇవ్వకూడదు. నెగిటివ్ కండిషన్. ఇదేంటిది? మనం ఫస్ట్ చూసింది ఏంటిది? ఇట్స్ అ పాజిటివ్ కండిషన్. ఏంటది? దీన్ని తీసుకొచ్చి C2లో కూర్చోబెట్టాలి. ఇట్స్ అ పాజిటివ్ కండిషన్. ఇక్కడ మనకి ఏమన్నాడు? థర్డ్ ప్రైజ్ అనేది Cకి ఇవ్వకూడదు. ఇట్స్ అ నెగిటివ్ కండిషన్. ఏదైనా కండిషనే. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ నెగిటివ్ కండిషన్, వాట్ ఎవర్ ద కండిషన్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ అ పాజిటివ్ ఆర్ ఇట్ ఈస్ అ నెగిటివ్, ఫస్ట్ మనం ఏం చేస్తాం? కండిషన్ ని సాటిస్ఫై చేస్తాం. అంటే ఫస్ట్ థర్డ్ ప్రైజ్ ని ఫిల్ చేయాలి. ఈకి ఇవ్వకూడదు అన్నాడు కదా, ఈకి ఇవ్వకూడదు. చలో ఈని పక్కన పెట్టేస్తే ఇంకా మనకి ఎంతమంది ఉన్నారు? 4 మంది ఉన్నారు. 4 members ఉన్నారు. ఈ 4 members లో ఎవరికన్నా థర్డ్ ప్రైజ్ ఇవ్వచ్చు.
అవునా? హౌ మెనీ వేస్ వీ కెన్ గివ్ ద థర్డ్ ప్రైజ్ టు ద 4 candidates అంటే 4 ways లో ఉంది. అంటే ఏకి ఇవ్వచ్చు, ఆర్ బికి ఇవ్వచ్చు, ఆర్ సికి ఇవ్వచ్చు, ఆర్ డికి ఇవ్వచ్చు. ఈకి ఇవ్వకూడదు. అవునా? ఎన్ని ఛాన్స్ ఉన్నాయి? ఏకి ఇవ్వడానికి ఒక ఛాన్స్ ఉంది, బికి ఇవ్వడానికి ఒకటి, సికి ఇవ్వడానికి ఒకటి, డికి ఇవ్వడానికి ఒకటి. టోటల్ వి హావ్ 4 ways టు ఫిల్ థర్డ్ ప్రైజ్. అవునా? అంటే ఇక్కడ థర్డ్ ప్రైజ్ ఇవ్వడానికి 4 ways ఉన్నాయి. గుడ్. ఇప్పుడు మనకు ఒక కండిషన్ వచ్చేసింది. థర్డ్ ప్రైజ్ లో ఉన్న నలుగురిలో ఎవరో ఒకరిని ఫిక్స్ చేసేసాం అనుకోండి. ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడానికి కండిషన్స్ ఏమీ లేవు. ఈకితో పాటు ఎవరికన్నా ఇవ్వచ్చు. బట్ ఆల్రెడీ థర్డ్ ప్రైజ్ ఎవరో ఒకరిని ఫిక్స్ చేసాం. ఇంకా మనకి ఎంతమంది ఉన్నారమ్మా? నౌ వి ఆర్ లెఫ్ట్ విత్ అగైన్ 4 candidates. అగైన్ 4 candidates. అవునా? ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ బికి ఇవ్వచ్చు, సికి ఇవ్వచ్చు, డికి ఇవ్వచ్చు, ఈకి ఇవ్వచ్చు. రైట్? హౌ మెనీ వేస్ వీ కెన్ గివ్ ఫస్ట్ ప్రైజ్ మీన్స్ అగైన్ ఇట్ ఇస్ 4 ways. మళ్ళీ ఈ నలుగురిలో ఎవరికో ఒకటికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసాం అనుకుందాం. సెకండ్ ప్రైజ్ ఇవ్వడానికి ఇంకా ముగ్గురు ఉన్నారు. సో టోటల్ హౌ మెనీ వేస్ మీన్స్ 4 into 3 into 4. 4 3 is 12, 12 4 is 48. సో మనం ఈ గిఫ్ట్స్ ని, ఈ ప్రైజెస్ ని 48 వేస్ లో ఇవ్వచ్చు. ఎప్పుడు? థర్డ్ ప్రైజ్ ఈకి ఇవ్వకూడదు. ఇవ్వకపోతే వీ హ్యావ్ 48 వేస్ టు అలొకేట్ దీస్ ప్రైజెస్ అంటాం. సో ఇక్కడ మనకి ఏంటి? పాజిటివ్ కండిషన్ ఉన్నా, నెగటివ్ కండిషన్ ఉన్నా, రైట్? ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ విత్ ద కండిషన్స్. ఫస్ట్ వీ హ్యావ్ టు సాటిస్ఫై ద కండిషన్స్. ఆఫ్టర్ దట్ మిగిలింది ఏదైతే ఉందో దానికి ప్రాబ్లం చేసుకుంటాం. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎస్, లెట్ మీ నో. ఎస్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అగైన్ KDP 020. చూడండి, మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఇది బేసిక్స్ కాబట్టి. వాడు ఏమన్నాడు? మనకి 5 candidates ఉన్నారు. 5 candidates are there. Let us say A, B, C, D, E. మనకి 3 prizes ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్. How many ways we can give these three prizes for these 5 candidates? And condition ఏంటంటే థర్డ్ ప్రైజ్ should not be given to E. థర్డ్ ప్రైజ్ ఈకి ఇవ్వకూడదు. That is the only condition. So how many ways we can distribute these 3 prizes to this 5 candidates when we have a condition of third prize should not be given to E? Right? ఈకి ఇవ్వకుండా ఉండడానికి ఒక కండిషన్ ఎన్ని విధాలుగా ఇవ్వచ్చు అనడం. మనం ఏమనుకున్నాం? ఏవైతే కండిషన్స్ ఉంటాయో అవి ఫస్ట్ సాటిస్ఫై చేయాలనుకున్నాం. అప్పుడు ఏం చేస్తామంటే థర్డ్ ప్రైజ్ గురించి ఫస్ట్ ఫిల్ చేసేస్తాం. థర్డ్ ప్రైజ్ ఈకి ఇవ్వకూడదు అన్నాడు. చలో ఈయన పక్కన పెట్టదు. ఈయన పక్కన పెట్టేస్తే థర్డ్ ప్రైజ్ ఈ నలుగురిలో ఎవరికైనా ఇవ్వచ్చు. ఏకి ఇవ్వచ్చు, బికి ఇవ్వచ్చు, సికి ఇవ్వచ్చు, డికి ఇవ్వచ్చు. అంటే ఈ థర్డ్ ప్రైజ్ ఇవ్వడానికి ఎన్ని వేస్ ఉన్నాయంటే మన దగ్గర 4 వేస్ ఉన్నాయి. అంటే ఐదర్ ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి. హౌ మెనీ వేస్? 4 వేస్. ఇప్పుడు ఈ థర్డ్ ప్రైజ్ ఈ నలుగురిలో ఎవరికో ఒకరికి ఇచ్చేసి ఉంటాం కదా. నలుగురిలో ఎవరికో ఒకరికి ఇచ్చేసి ఉంటాం. లెట్ us say ఏకి ఇచ్చేసాం అనుకుందాం. ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడానికి ఎంతమంది మిగులుతారు? నలుగురు మిగులుతారు. ఏ, బి, సి, సారీ, బి, సి, డి అండ్ ఈ. ఎందుకంటే ఈకి థర్డ్ ప్రైజే ఇవ్వకూడదు అన్నాడు. ఇంకా మిగతాది ఏ ప్రైజ్ ఫస్ట్ ఇవ్వచ్చు, సెకండ్ ఇవ్వచ్చు. థర్డ్ ప్రైజ్ మట్టికి ఇవ్వకూడదు అన్నప్పుడు థర్డ్ ప్రైజ్ని ఫస్ట్ ఫిల్ చేస్తే 4 వేస్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడానికి మనకి ఏంటంటే నలుగురు క్యాండిడేట్స్ ఉన్నారమ్మ. నలుగురు క్యాండిడేట్స్ ఫస్ట్ ప్రైజ్ ఎన్ని వేస్లు ఇవ్వచ్చు? 4 వేస్లు ఇవ్వచ్చు. అంటే ఫస్ట్ ప్రైజ్ బికి ఇవ్వచ్చు, ఆర్ సికి ఇవ్వచ్చు, ఆర్ డికి ఇవ్వచ్చు, ఆర్ ఈకి ఇవ్వచ్చు. అంతేనా? ఆర్ అన్నప్పుడు ఏం చేస్తాం? యాడ్ చేస్తాం అని చెప్తాం. సో హౌ మెనీ వేస్ వీ హ్యావ్? 4 వేస్. ఫస్ట్ ప్రైజ్ ఫిల్ చేయడానికి 4 వేస్ ఉంది. లెట్ us say ఇప్పుడు వీళ్ళ నలుగురిలో ఎవరికో ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసాం అనుకుందాం. నవ్ వీఆర్ లెఫ్ట్ విత్ 3 candidates. సెకండ్ ప్రైజ్ ఇవ్వడానికి మనకి ఎంతమంది ఉన్నారు? 3 candidates ఉన్నారు. హౌ మెనీ వేస్ వీ కెన్ గివ్ ది సెకండ్ ప్రైజ్? 3 వేస్. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ అ ప్రొడక్ట్. 4 3s are 12, 12 4s are 48. So 48 ways we can give the 3 prizes to the 5 candidates, and where third prize should not be given to E. Yes, hope it is clear. KDP 020. Right, Amma. Good.
సో ఇక్కడ మళ్ళీ మనం సెలక్షన్స్కి వద్దాం. కాంబినేషన్స్ అంటే మన అరేంజ్మెంట్ గురించి మాట్లాడేసాం. ఇప్పుడు సెలక్షన్స్కి వద్దాం. సెలక్షన్స్లో మనకి ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ వాట్ ఈస్ కాల్డ్ వర్డ్స్ ఉంటాయి. అట్లీస్ట్ అండ్ అట్మోస్ట్. ఈ రెండు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ అంటే ఏంటి తెలుసుకుందాం. వాడేమంటాడంటే క్వశ్చన్లో అట్లీస్ట్ 2 ఉమెన్ అంటాడు. అట్లీస్ట్ 2 ఉమెన్ అంటాడు. లేదంటే క్వశ్చన్లో ఏమంటాడు అట్మోస్ట్ 2 ఉమెన్ అంటాడు. 2 ఉమెన్ అంటాడు. సో అది ఎలా అంటాడంటే చూడమ్మా, ఇక్కడ మనకి ఏమున్నాయంటే 4 men ఉన్నారనుకుందాం. 4 men ఉన్నారనుకుందాం అండ్ 5 women ఉన్నారనుకుందాం. 5 women ఉన్నారనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక కమిటీ ఒకటి తయారు చేయాలి. ఈ కమిటీ మెంబర్స్ లో ఎంతమంది ఉండాలంటే ఐ రిక్వైర్డ్ 4 members ఆఫ్ కమిటీ. 4 members అమ్మ, మెన్ కాదు. మొత్తం మీద కమిటీలో నాకు 4 members ఉండాలి. ఈ 4 members లో వాడు ఏమంటాడంటే there are 4 men and 5 women and we have to form a committee members of 4 members with at least 2 women. At least 2 women అంటాడు. అంటే మీనింగ్ ఏంటి? అట్లీస్ట్ 2 women అంటే ఈ 4 members కమిటీలో కనీసం 2 women ఉండాలి, లేదంటే 3 women ఉండొచ్చు, లేదంటే 4 womenసే ఉండొచ్చు. మినిమం అయితే 2 ఉండాలి. అట్లీస్ట్ 2 అంటే ఆ కమిటీ 4 members ఉన్నారు కదా, ఈ 4 member ఆఫ్ కమిటీ ఉన్నారనుకుంది. ఈ 4 members ఆఫ్ కమిటీలో కనీసం 2 ఉమెన్ ఉండాలి, లేదంటే 3 కూడా ఉమెన్ అవ్వచ్చు, లేదంటే కమిటీలో ఉన్న 4 కూడా ఉమెన్సే ఉండొచ్చు. అట్లీస్ట్ మీన్స్ మినిమం 2, మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు టిల్ ద ఎండ్ ఆఫ్ ద నెంబర్. అట్లీస్ట్ మీన్స్ అట్లీస్ట్ 2 ఉమెన్ ఉంటే కనీసం 2 ఉండాలి. కనీసం 2 అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 కూడా ఉమెన్సే ఉండొచ్చు. లేదు, ద సేమ్ క్వశ్చన్. There are 4 men and 5 women and we have to form a committee of 4 members with at most 2 women. At most 2 women అంటాడు. At most 2 women అంటే మాక్సిమం 2 ఉండాలి. అంటే 0 women ఉండొచ్చు, లేదంటే 1 woman ఉండొచ్చు, ఆర్ 2 women ఉండొచ్చు. 2 women కన్నా ఎక్కువ ఉండకూడదు. 2 women కన్నా ఎక్కువ ఉండకూడదు. సో at most 2 అంటే the maximum value should be 2. At least 2 ante the minimum value should be 2. First of all, try to understand the difference between these two. What is mean by at least and what is mean by at most. చూడండి అక్కడ at least 2 women అంటే ఆ కమిటీలో 2 women ఉండొచ్చు, లేదంటే 3 women ఉండొచ్చు, లేదంటే all the 4 should be a woman ఉండొచ్చు. అండ్ at most 2 అంటే అసలు ఉమెన్ ఉండకపోవచ్చు, లేదంటే ఒకటి ఉండొచ్చు. ద మాక్సిమం 2 ఉండాలి, అంతకు మించి ఎక్కువ ఉండకూడదు. ద మాక్సిమం వాల్యూ ఈజ్ 2 when we have a statement of at most 2. when we have a statement of at most 2 అంటే మనకి మాక్సిమం 2 ఉండాలి. Now you got the difference between at least and at most, right? ఇప్పుడు మనం ఏం చేద్దాం, సెలెక్ట్ చేసేద్దాం. ఎలా సెలెక్ట్ చేద్దాం? వాడేమన్నాడు 4 men 5 women అన్నాడు, అంతే కదా. హియర్ వి హావ్ 4 men and 5 women. విల్ టేక్ అ న్యూ పేజ్ నౌ. 4 men ఉండొచ్చు, 4 men ఉన్నారు, 5 women ఉన్నారు. వీళ్ళల్లో నుంచి నా కమిటీ మెంబర్స్ ఎంత కావాలి? 4 members కావాలి. 4 members కావాలి. కండిషన్ ఏంటంటే ఫస్ట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 women. అట్లీస్ట్ 2 women. చూడండి, ఇప్పుడు మనకి కాంబినేషన్స్ లోకి వెళ్తాం. అండ్ వెన్ వీ హావ్ టు సెలెక్ట్ ద మెంబర్స్ టు అ కమిటీ, అక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, సెలెక్ట్ అన్నప్పుడు విల్ యూజ్ ద కాంబినేషన్స్. అరేంజ్ అన్నప్పుడు విల్ యూజ్ ద పర్మిటేషన్. ఇక్కడ మనం కాంబినేషన్స్ యూజ్ చేస్తాం. చూడండి, ఫస్ట్ అట్లీస్ట్ 2 women అంటే మనం ఏమనుకున్నాం, ఐదర్ 2 women ఉండొచ్చు, ఆర్ 3 women ఉండొచ్చు, ఆర్ 4 కూడా ఉమెనే ఉండొచ్చు. అది కదా కేసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 women ఉండే కేసు ఎలా తీసుకుంటాం? చూడండి, మనకి 5 women ఉన్నారు.
5 ఉమెన్ లో నుంచి యూ హ్యావ్ టు సెలెక్ట్ 2 ఉమెన్. ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేస్తాం? 5C2 వేస్ లో సెలెక్ట్ చేస్తాం. రైటా? ఇప్పుడు మనకి ఎంతమంది కమిటీ మెంబర్స్ ఉండాలి? మొత్తం 4 ఉండాలి. అందులో మనం ఎంతమందిని చేసాం? 5గురిలోంచి ఓన్లీ 2 ఉమెన్నే తీసుకున్నాం. అంటే ఖచ్చితంగా ఈ 2 వచ్చి మెన్ తీసుకోవాలి. అంతే కదా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? అవుట్ ఆఫ్ 4 మెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ 2 మెన్. రైటా? ఇప్పుడు ఏంటి? 2 ఉమెన్ అండ్ 2 మెన్. అండ్ అన్నప్పుడు ఏం చేస్తాం? మల్టిప్లై చేస్తాం. ఇది 1 టైప్ ఆఫ్ సెలెక్షన్. ఎప్పుడు ఏంటిది? ఆ దాంట్లో ఫస్ట్ 2 ఉమెన్ ఉన్నారు. 2 ఉమెన్ సెలెక్ట్ చేయడానికి దిస్ ఇస్ ద నెంబర్ ఆఫ్ వేస్ వీ కెన్ సెలెక్ట్ ఓన్లీ 2 ఉమెన్ ఫర్ ద 4 మెంబర్స్. ఆర్ అంటే ఏమనుకున్నాం? ప్లస్ అనుకున్నాం. ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు? 3 ఉమెన్ ఉండొచ్చు. ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు? 3 ఉమెన్ ఉండొచ్చు. సో 5 ఉమెన్ లో నుంచి 3 ఉమెన్ ఎలా సెలెక్ట్ చేస్తాం? 5C3. ఇప్పుడు 3 ఉమెన్ ఉన్నారు. కానీ మనకు టోటల్ కమిటీ మెంబర్స్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. అంటే ఇంకోటి ఖచ్చితంగా మెన్ అయి ఉండాలి కదా? సో 3 ఉమెన్ అండ్ 1 మెన్. 4 లోంచి ఒక మెన్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇంకోటి మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ కింద వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని కలిపితే ఈ 4 మెంబర్స్ కి ఈక్వల్ అవ్వాలి. ఇది నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనమాట. ఇది అంటే 5 ఉమెన్ లో నుంచి 2 ఉమెన్ తీసుకున్నాను, ఇంకా 4 మెన్ లో నుంచి 2 ఉమెన్ తీసుకున్నాను. అంటే టోటల్ ఎన్ని కమిటీ మెంబర్స్ ఉన్నారంటే 2 + 2 4 మెంబర్స్ వచ్చారు. ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 మెంబర్స్ నుంచి 3 ఉమెన్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఒక మెన్ అని సెలెక్ట్ చేసుకున్నాను. టోటల్ 4 మెంబర్స్ వచ్చింది. మళ్ళీ ఆర్ అంటే ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. ఇప్పుడు 4 కూడా ఉమెనే కదా, ఎన్ని వేస్ లో చేస్తాం? 5C4. ఇంక ఇక్కడ మనకు మెన్ ఎక్కర్లేదు కాబట్టి మెన్ గురించి మాట్లాడవాలి. 4 మెంబర్స్, 3 + 1 4 మెంబర్స్, 2 + 2 4 మెంబర్స్. సరిపోయిందా? సో దీన్ని సింప్లిఫై చేస్తాం. 5C2 అంటే వాల్యూ ఎంత? డోంట్ టేక్ 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 - 3 హోల్ ఫ్యాక్టోరియల్. అలా తీసుకోవద్దు. ఇప్పుడు మనకి ఏం కావాలి? 2 స్లాట్స్ కావాలి. 2 మెంబర్సే కావాలి కదా. ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఈ ఫస్ట్ నెంబర్ దేంతో ఫిల్ చేస్తాం? మాక్సిమం వాల్యూ ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 తీసుకుంటాం. 5 ఇక్కడ 4, ఇందులో 2 టైమ్స్ పోతుంది. అంటే 5C2 వాల్యూ ఎంత అంటే 10 నెంబర్ ఇంటూ 4C2 వాల్యూ అంటే అగైన్ యూ హ్యావ్ 2 స్లాట్స్. ద మాక్సిమం వాల్యూ ఇస్ 4, 3, 1, 2. ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దాన్ని విల్ గెట్ 6. ఇక్కడ మధ్యలో ఏముంది? ప్లస్ ఉంది. 5C3 అంటే ఇప్పుడు ఏం చేయాలి? 1, 2, 3 స్లాట్స్. 1, 2, 3 అండ్ ఇక్కడ ఉంది 5, 4, 3. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. ఇది ఇందులో 2 టైమ్స్ పోతుంది. అంటే వాట్ విల్ గెట్? 10 + 4C1 అంటే 4. ఇది ఇంటూ కదా మధ్యలో, తర్వాత ప్లస్ 5C4 అంటే ఎంత వస్తుంది? 5 వస్తుంది. సో 6 × 10 60 ప్లస్ 10 × 4 40 ప్లస్ 5. దెన్ యూ విల్ గెట్ 105 వేస్. 105 వేస్. సింప్లిఫికేషన్ మిస్టేక్ వస్తే రావచ్చు కానీ ప్రాసెస్ ఇది. గుడ్. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏంటి వినాలంటే మనకి ఏమన్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హ్యావ్ 4 మెన్. 4 మెన్ ఉన్నారు, 5 ఉమెన్ ఉన్నారు. వీళ్ళల్లో నుంచి మనం 4 మెంబర్స్ ని కమిటీ ఫామ్ చేయాలి. 4 మెంబర్స్ కమిటీ ఫామ్ చేయాలి. ఆ 4 మెంబర్స్ లో అట్లీస్ట్ 2 ఉమెన్ ఉండాలి. అట్లీస్ట్ 2 ఉమెన్ ఉండాలి అన్నది. అంటే అట్లీస్ట్ 2 ఉమెన్ అంటే 2 ఉమెన్ ఉండొచ్చు, లేదంటే 3 ఉమెన్ ఉండొచ్చు, లేదంటే 4 కూడా ఉమెనే అవ్వచ్చు. అట్లీస్ట్ అంటే మినిమం ద ఉమెన్ షుడ్ బి 2. సో మినిమం 2 ఉండొచ్చు, లేదంటే 3 ఉమెన్ ఉండొచ్చు, లేదంటే 4 కూడా ఉమెన్ ఉండొచ్చు. సో 2 ఉమెన్ ఉండడానికి హౌ మెనీ వేస్ వీ కెన్ సెలెక్ట్ అనేది ఫస్ట్ కేసు తీసుకున్నాము. అంటే 5 ఉమెన్ లో నుంచి వీఆర్ సెలెక్టింగ్ 2 ఉమెన్. అంటే ఇద్దరు ఉమెన్ తీసుకున్నాం అంటే మిగతా 2 మెన్నే తీసుకోవాలి కదా. మనకు టోటల్ మెన్ ఎంతమంది ఉన్నారు? 4లో నుంచి నువ్వు ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. సో 5C2 ఇంటూ 4C2. ఇక్కడ ఇంటూ ఎందుకు పెట్టాం ప్లస్ పెట్టకుండా అంటే ఇక్కడ 2 ఉమెన్ అండ్ 2 మెన్, అప్పుడే కదా 4 అవుతారు. సో వెన్ ఇట్ ఈస్ ద ఎండ్ కేస్ యూ హ్యావ్ టు టేక్ అ ప్రోడక్ట్. ఇది ఒక ఛాన్స్, ఒక వే. 2 ఉమెన్ ఉన్నారు, లేదంటే 3 ఉమెన్ ఉండొచ్చు కదా, లేదంటే ఏమనుకున్నాం? ఆర్ అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ రాస్తాం. మనకి 5 ఉమెన్ ఉన్నారు, అందులో నుంచి 3 ఉమెన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ 2 ఉమెన్ తీసుకున్నాం, ఇప్పుడు 3 ఉమెన్ కేసు రాస్తున్నాం. ఇదిగో 3 ఉమెన్ కేసు రాస్తున్నాం. 3 ఉమెన్ ఎన్ని రకాలుగా తీసుకుంటాం? 5C3. 3 ఉమెన్ అంటే 3 ఉమెన్ ఉన్నారు అండ్ మొత్తం 4 కదా, ఇంకొకటి మెన్ 4C1. అంటే 3 + 1 టోటల్ 4 మెంబర్స్ ఇన్ ద కమిటీ.
సో ఐదుగురు నుంచి ముగ్గురు ఉమెన్ తీసుకుంటే ఖచ్చితంగా ఇంకొకరిని మెన్ తీసుకోవాలి. సో ఇంటూ 4C1 3 ఉమెన్ అండ్ 1 మెన్ టు ఫార్మ్ అ 4 మెంబర్స్. అండ్ ఉంది కాబట్టి మధ్యలో మల్టిప్లై తీసుకుంటాం. గుడ్. తర్వాత ఆర్ నలుగురు ఉమెన్ అయితే అంటే ఐదుగురు ఉమెన్ లో నుంచి యూ హ్యావ్ టు సెలెక్ట్ 4 క్యాండిడేట్. హౌ మెనీ వేస్ వీ కెన్ సెలెక్ట్? 5C4. సో ఈ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ 5C2 అంటే 10 అండ్ 4C2 అంటే 6. 10 into 6 you will get 60 plus 5C3 అంటే 10, 4C1 అంటే 4. 10 into 4 it is 40 and 5C4 అంటే 5A and 5. The total 5 not 1 not 5A. Yeah, hope it is clear. ఏం అర్థమైందా? Otherwise, shall we go with another simple example? ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసుకుని ఇంకో ప్రాబ్లం చెప్పనా? చూడండి, మనం ఏం చేద్దామంటే 3 men ఉన్నారు అనుకోండి. 3 men ఉన్నారు, ఇంకా 2 women ఉన్నారు. 2 women. Now I want to form a committee of 2 members. ఎంతమందిని? 2 members కమిటీయే కావాలి. ఇందులో వాడేమంటాడంటే at most 1 woman. At most 1 woman. అంటే మాక్సిమం 1 woman ఉండాలి. మాక్సిమం 1 woman ఉండాలి అనేది కండిషన్. మాక్సిమం 1 woman అంటే మేబీ 0 woman ఉండొచ్చు, లేదంటే 1 woman ఉండొచ్చు. ఈ 2 కేసెస్ వస్తాయేమో. ఆ కమిటీ 2 members లో 0 woman ఉండొచ్చు. ఇక్కడ ఎట్ మోస్ట్ అంటే ద మాక్సిమం వాల్యూ షుడ్ బి 1. మాక్సిమం 1 కాబట్టి 0 అన్న ఉండొచ్చు, లేదంటే 1 అన్న ఉండొచ్చు. రైటా? ఇప్పుడు 0 woman అంటే ఉమెన్ ఎవరు ఉండరు, ఖచ్చితంగా ఉన్న ఇద్దరు కూడా మెన్నే ఉండాలి, అంతే కదా కలిసి. సో 3 men లో నుంచి 0 woman అంటే వీ కెన్ సెలెక్ట్ 3C2. ఎందుకంటే ముగ్గురు men లో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసేస్తాం కమిటీ మెంబర్స్. ఇది ఫస్ట్ కేస్. ఆర్ అంటే ఏమనుకున్నాం? ప్లస్ అనుకున్నాం. 1 woman అంటే మీనింగ్ ఏంటి? మనకి యాక్చువల్లీ 2 members ఉండాలి కమిటీకి. ఇందులో ఒక ఉమెన్ ఉండాలి. ఈ ఒక ఉమెన్ కూడా ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తాం? ఈ 2 ఉమెన్స్ లో నుంచి యూ హ్యావ్ టు సెలెక్ట్ 1 woman. ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేస్తాం? 2C1 అంటే ఒక ఉమెన్ సెలెక్ట్ చేస్తాం. అండ్ అంటే ఏం చేస్తాం? మల్టిప్లై. ఈ ముగ్గురు men లో నుంచి ఒక మెన్ తీసుకోవాలి. ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేస్తాం? 3C1. సో 1 + 1 2 men సరిపోయారు కదా. దిస్ ఈస్ ద కేస్. అట్ మోస్ట్ అంటే మాక్సిమం 1 అంటే 0 woman ఉండొచ్చు, లేదంటే 1 woman ఉండొచ్చు. సో హౌ మెనీ వేస్ వీ కెన్ సెలెక్ట్ అంటే 3C2 అంటే వాల్యూ ఎంతమ్మా? 3 ప్లస్ 2C1 అంటే 2, 3C1 అంటే 3. టేక్ అ ప్రొడక్ట్. 3 + 3 2 జర్ ఎంత? 6. అంతేనా? దెన్ యూ విల్ గెట్ 9 ways. Then you will get 9 ways. So when we have a 3 men and a 2 women, if you want a committee of 2 members, at most 2 women అన్నాడు అనుకోండి. at most అంటే మీనింగ్ ఏం తీసుకోవాలి మనం? మాక్సిమం వాల్యూ వచ్చి 1 ఉండాలి. మాక్సిమం వాల్యూ వచ్చి 1 ఉండాలి. అంటే 0 woman ఉండొచ్చు ఫస్ట్ కేసు, లేదంటే ఒక ఉమెన్ ఉండొచ్చు. 2 women ఉండకూడదు ఇక్కడ. 2 women ఉండకూడదు. ఎందుకంటే ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ఉమెన్ ఈస్ 1 అన్నది. అట్ మోస్ట్ అంటే ద మాక్సిమం వాల్యూ అని తీసుకుంటాం. సో 0 women ఉండడానికి కండిషన్ ఏంటి అంటే ఖచ్చితంగా ఉన్న ముగ్గురులో నుంచి ఇద్దరు మెన్నే తీసుకోవాలి. ఉన్న ముగ్గురులో నుంచి ఇద్దరు మెన్ తీసుకోవాలి. ఎన్ని వేస్ లో తీసుకుంటాం? ముగ్గురులో నుంచి ఇద్దరు సెలెక్ట్ చేస్తాం. 3C2. ఇది ఒక వే. ఆర్ ఇప్పుడు ఏం చేయాలి? 2 women లోంచి 1 woman సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని వేస్? 2C1 అండ్ అంటే ఒక ఉమెన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇంకో మెన్ మిగిలిపోయాడు. అది ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఈ ముగ్గురు men లోంచి సెలెక్ట్ చేసుకుంటాం. 3C1 అండ్ అన్నప్పుడు ఏం చేస్తాం? మల్టిప్లికేషన్. ద టోటల్ హౌ మెనీ వేస్? 3C2. ఆర్ అంటే ప్లస్ చేస్తాం 2C1 ఇంటూ 3C1. దిస్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ వీ కెన్ సెలెక్ట్ 2 candidates. అట్ మోస్ట్ 2. అట్ మోస్ట్ 2 women అంటే అట్ మోస్ట్ 2 women అంటే ఈ కమిటీలో మనకి 0 woman ఉండొచ్చు, లేదంటే 1 woman ఉండొచ్చు, లేదంటే 2 women ఉండొచ్చు. అంతేగాని 2 కన్నా ఎక్కువ ఉండకూడదు. 2 కన్నా ఎక్కువ ఉండకూడదు. 3C2 మీన్స్ 6. 3C2 అంటే 6 అని వస్తామా? 2 slots 1 2 3 2 ఈ రెండు క్యాన్సిల్ అవుతే 3C2 అంటే 3 వస్తుంది. యూ వోంట్ గెట్ 2 6. You go Y21.
3C2. అదే 3 మనకి ఇఫ్ ఇట్ ఇస్ లైక్ పర్మిటేషన్స్ 3P2 అన్నాం అనుకో, వీ కెన్ గో విత్ 3 slots 3 into 2, అప్పుడు 6 వస్తుందమ్మా. వెన్ ఇట్ ఈస్ 3C అంటే కనుక ద వాల్యూ ఇస్ 3, యూ వోంట్ గెట్ 6. రైట్? ఇక్కడ మనకి అట్మోస్ట్ 2 women, అట్మోస్ట్ 2 women అంటే మీనింగ్ ఏంటంటే ద మాక్సిమం వాల్యూ షుడ్ బి 2. అంటే 0 women ఉండొచ్చు, లేదంటే 1 woman ఉండొచ్చు, లేదంటే 2 women ఉండొచ్చు. 2 కన్నా ఎక్కువ ఉండకూడదు. అదే వాడు అట్లీస్ట్ 2 అన్నాడు అనుకో, అట్లీస్ట్ 2 women అన్నాడంటే 2 women ఉండొచ్చు, లేదంటే 3 women ఉండొచ్చు, లేదంటే నలుగురు కూడా ఉమెన్సే ఉండొచ్చు. నలుగురు కూడా ఉమెన్సే ఉండొచ్చు. సో అట్మోస్ట్ 2 అంటే మాక్సిమం వాల్యూ ఇస్ 2, అట్లీస్ట్ 2 అంటే మినిమం వాల్యూ ఇస్ 2 అని తీసుకుంటాం. ఓకే, హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఏమ్మా ఇది క్లియరా? ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ చూడండి, టేక్ ది వాల్యూస్, సాల్వ్ చేయండి. ఇది 4 men, 6 women. I required a committee of 4 members. At least 2 women. At least 2 women. And the second case is at most 2 women. ఈ 2 కేసులు సాల్వ్ చేయండి. ఏంటి? టోటల్ 4 మెంబర్స్ ఉన్నారు, 4 men ఉన్నారు, 6 women ఉన్నారు. వీళ్ళల్లో నుంచి నాకు ఒక కమిటీ 4 మెంబర్స్ కావాలి. ఫస్ట్ కేసు ఏంటి? కేసు నెంబర్ 1, అట్లీస్ట్ 2 women ఉండాలి ఆ కమిటీలో. సెకండ్ ఏంటి? అట్మోస్ట్ 2 women ఉండాలి. సాల్వ్ దిస్ 2 కేసెస్, మేక్ ఇట్ ఫాస్ట్. సార్ ఈ ప్రాబ్లంకి అట్లీస్ట్ 2 women అంటే ఏంటి? అట్లీస్ట్ 2 women అంటే మొత్తం 4 men ఉండాలి, 4 మెంబర్స్ ఉండాలి. కాబట్టి ఆ కమిటీ మెంబర్స్ లో 2 women ఉండొచ్చు, 3 women ఉండొచ్చు, లేదంటే నలుగురు కూడా ఉమెనే ఉండొచ్చు. అట్మోస్ట్ 2 అంటే 0 women ఉండొచ్చు, ఆర్ 1 woman ఉండొచ్చు, ఆర్ 2 women. మాక్సిమం 2 women ఉండాలి. దట్ ఈస్ ద కండిషన్. దట్ ఈస్ ద కండిషన్. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 women ఫస్ట్ కి తీసుకోవాలి. ఫస్ట్ కేసు ఏం చేసుకుంటాం? 2 women కేసు తీసుకోవాలి. ఫస్ట్ 2 women సెలెక్ట్ చేద్దాం 4 కమిటీ మెంబర్స్ లోకి. అంటే ఫస్ట్ 2 women ఎలా సెలెక్ట్ చేస్తాం? 6 లో నుంచి 2 తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం? 6C2 అని తీసుకుంటాం. ఇప్పుడు మొత్తం మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. అందులోంచి ఇద్దరిని ఆల్రెడీ తీసుకున్నాం. ఇంకా ఎవరిని తీసుకోవాలి? అండ్ ఇంకో 2 మెంబర్స్ ఉండాలి కదా. ఈ 2 మెంబర్స్ మెన్ అయి ఉండాలి. 2 women అండ్ 4C2 men. ఇది ఈ కేసు అమ్మ, ఇది ఈ కేసు. ఆర్ ఇప్పుడు ఏం చేస్తాం? 3 women కేసు మాట్లాడతాం. 3 women కేసు ఏంటి? 6 లో నుంచి 3 women తీసుకుంటున్నాం. ఎన్ని వేస్ లో తీసుకుంటాం? 6C3. అండ్ 4లో నుంచి ఒక మెన్ తీసుకోవాలి, అంతే కదా, 4C1. నలుగురులోంచి ఒకటి ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఉన్న 3 women తీసుకున్నాం, ఇంకో మిగిలిన ఒకడిని మెన్ తీసుకుంటాం. లేదంటే నలుగురు కూడా ఉమెనే, 6C4. ఇంక ఇక్కడ మెన్ అక్కర్లేదు. టోటల్ కమిటీయే 4 members, ఉన్న నలుగురిని కూడా ఉమెనే తీసుకోవచ్చు. దిస్ ఈస్ ద వే. దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ అన్ ఆన్సర్. రైట్? ఇప్పుడు అట్మోస్ట్ అన్నాడు. అట్మోస్ట్ అంటే 0 women, అంటే నలుగురు కూడా మెన్నే అయి ఉండాలి. ఫస్ట్ కేస్ 0 women అని తీసుకున్నాం అనుకో, నలుగురు కూడా మెన్నే. నలుగురు మెన్లో నుంచి నలుగురిని ఎలా సెలెక్ట్ చేస్తాం? 4C4 వేస్. ఆర్ 1 woman కేసు. ఇది 1 woman కేసు ఏంటి? 6 లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేస్తున్నాం అండ్ 4లో నుంచి మిగతా 3 వచ్చి మెన్ అవ్వాలి. ఆర్ 2 women, మాక్సిమం 2 ఉండాలి కదా. సో 6 లో నుంచి we are selecting 2 women అండ్ ద రిమైనింగ్ 2 వచ్చి బాయ్స్ లోంచి తీసుకుంటాం. దిస్ ఈస్ ద కేస్. ఆర్ అన్నప్పుడు యాడ్ చేస్తాం.
and unte multiply చేస్తాం, and unte multiply చేస్తాం. So in between you should consider product, and between the terms you have to consider plus. ఇక్కడ కూడా అంతే, ఇన్ బిట్వీన్ ఏం తీసుకుంటాం, ప్రొడక్ట్ తీసుకుంటాం, రైటా, మధ్యలో ఉంటే యాడ్ చేస్తాం. ఇది వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే యూ విల్ గెట్ అన్ ఆన్సర్. 85 రమేష్, 85 దేనికమ్మా, 41 అంటున్నారు, 85 అంటున్నారు, 39 అంటున్నారు, 117 అట్లీస్ట్ 117 అట. సో దీనికి 117. హూ ఇస్ దిస్? శ్రీ సాయి. సో 62 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, సి అన్నాడు కాబట్టి 1 2, ఇక్కడ 1 2 6 5, ఇది ఇందులో 3 టైమ్స్ పోతుంది, దాన్ని విల్ గెట్ 15. 15 ఇంటూ 4C2, అంతే కదా, 4 అంటే 6, 4C2 అంటే 6 కదా, ప్లస్ 6C3, 6 ఇంటూ 5 ఇంటూ 4 బై 1 ఇంటూ 2 ఇంటూ 3, ఇది క్యాన్సిల్ అవుతుంది, దాన్ని విల్ గెట్ 20 ఇంటూ 4C1 అంటే 4, ప్లస్ 6C4 ఉన్న 6C2 అన్న ఒకటే, 6C2 అంటే ఎంత వస్తుంది, అగైన్ విల్ గెట్ 15 హియర్, అంతేనా. దిస్ బికమ్ 60 ప్లస్ 80 plus 15. Then what will get? 140, 155. 155. Got it? 155 అనేది 60, 80 and 15. 60, 80 and 15. Sorry, 15 into 6 and 60 కాదు కదా ఇది. Good. 60, 90, this becomes 90 plus 80. Yeah, good. So 90 plus 80 plus 15. So what is the value? This becomes 170, 185. 185. At least ante 185 ways వచ్చింది. And at most ఎంత వచ్చిందమ్మా? 4C4 అంటే 1 plus 6C1 అంటే 6, 4C3 అంటే 4. 6 4s ఎంత? 24 plus 6C2 అంటే ఎంత వచ్చిందమ్మా? 15 and 4C2 అంటే ఎంత? 6. Yes, 6C2 అంటే 15 into 6, 90. What will get? 110, 115. 115 ways. 115 ways. So at most is 115 and at least is 185. Right? Hope it is clear. Emma, is it clear? Yes. Done. ఇప్పుడు చూడండి, ఇది మనకి అట్లీస్ట్ కాంబినేషన్ అంటే ఇలా చేస్తాము, కాంబినేషన్ అంటే ఇలా చేస్తాం. మనకి కాంబినేషన్ లో డౌట్ ఏం అక్కర్లేదు, వాడు సెలెక్ట్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తారు క్వశ్చన్ లో, రైటా. లేదంటే అరేంజ్ అని, 4C2 అంటే 6 కదా, యా ఇట్స్ 6. 4C2 అంటే 6 అమ్మా. 6C2 అంటే ఎంత? 5 into 3, 15 కదా, 15 into 6, then you'll get 90. Right. సో ఇంకా మన కండిషన్స్ ఏముంటాయంటే, సో ఇందులో మనకి కండిషన్స్ ఉంటాము. చూడండి మనకి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే, లైక్ దిస్ వి హావ్ ప్రాబ్లమ్స్, like this we have a problem. For example, 1 2 3 4 6 7, ఇలా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి? ఇవి 6 డిజిట్స్ ఉన్నాయి. 1 2 3 4 6 7, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? టోటల్ 6 డిజిట్స్ ఉన్నాయి. ఈ 6 డిజిట్స్ ని యూజ్ చేసి యూ హ్యావ్ టు ఫార్మ్ అ 3 డిజిట్ నెంబర్. ఇక్కడ కండిషన్స్ ఏంటంటే వితౌట్ రిపిటేషన్ ఆర్ విత్ రిపిటేషన్. Without repetition or with repetition.
అసలు వితౌట్ రిపిటేషన్ అంటే మీనింగ్ ఏంటి? వాడినది మళ్ళీ వాడకూడదు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వితౌట్ రిపిటేషన్. విత్ రిపిటేషన్ అంటే వాడింది మళ్ళీ వాడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాడింది వాడడం అంటే మీనింగ్ ఏంటి? 1 1 1 1 నే 3 సార్లు వాడచ్చు, లేదంటే 1 1 2 1 ని 2 సార్లు వాడచ్చు, లేదంటే 1 2 2, లేదంటే వీ కెన్ యూజ్ ఆల్ ద 3 2s. దిస్ ఈస్ కాల్డ్ విత్ రిపిటేషన్. వాడింది మళ్ళీ వాడచ్చు, వాడిన నెంబర్ మళ్ళీ యూజ్ చేయొచ్చు. అదే వితౌట్ రిపిటేషన్ అంటే మీనింగ్ ఏంటంటే వాడిన నెంబర్ మళ్ళీ వాడకూడదు, యూజ్ చేసిన నెంబర్ ని యూజ్ చేయకూడదు. 123, దిస్ ఈస్ కాల్డ్ వితౌట్ రిపిటేషన్. 421, దిస్ ఈస్ కాల్డ్ వితౌట్ రిపిటేషన్. సో వాడేమన్నాడు? వి హ్యావ్ అ 6 డిజిట్ 2 3 4 6 7 ఇలా 6 డిజిట్స్ ఇచ్చాడు. అండ్ హీ రిక్వైర్డ్ 3 డిజిట్ నెంబర్. మనం ఎప్పుడు కూడా వితౌట్ రిపిటేషన్, అన్లెస్ అంటిల్ క్వశ్చన్ లో విత్ రిపిటేషన్ అని అడిగితే తప్ప ఆల్వేస్ వి ఫైండ్ ద వాల్యూ వితౌట్ రిపిటేషన్ అని తీసుకుంటాం. So how many 3-digit number can be formed by using these 6 digits without repetition అనడం. అంటే ఎలా తీసుకుంటాం? 3-digit number, ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్ అండ్ యూనిట్స్ ప్లస్, టెన్స్ ప్లస్ అండ్ 100 ప్లస్. సో ఈ 100 ప్లేస్ లో ఫస్ట్ లో ఈ నంబర్ ఏదన్నా వాడచ్చు. ఎనీ నెంబర్ వీ కెన్ యూజ్. హౌ మెనీ టైమ్స్ వీ కెన్ యూజ్ దిస్ 6 digit మీన్స్ 6 ways. అంతే కదా? అంటే 100 ప్లేస్ లో 1 ఉండొచ్చు, లేదంటే 2 ఉండొచ్చు, లేదంటే 3 4 6 7 ఏదన్నా ఉండొచ్చు. ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తామంటే 6 వేస్ లో అరేంజ్ చేస్తాం. నా ఇప్పుడు ఏమవుతుంది? 100 ప్లేస్ లో ఉన్న ఇట్లో ఏదో దాన్ని ఫిక్స్ చేసేసాం అనుకోండి, ఏదో దాన్ని ఫిక్స్ చేసేసాం అంటే ఇప్పుడు ఏమవుతుంది? మిగిలిన 10th ప్లేస్ ఫిల్ చేయడానికి వీ హ్యావ్ హౌ మెనీ వేస్? ఓన్లీ 5 వేస్. ఓన్లీ 5 వేస్. అండ్ యూనిట్స్ ప్లేస్ ఫిల్ చేయడానికి 4 ways. This is the total number of ways we can form a 3-digit number by using the digits like 1 2 3 4 6 7. ఎన్ని ways? 5 4s are it is 20 20 into 4 అంతేనా? 6 5s are 30 3 4s 12 120 ways. 3 4s 12 120 ways. రైట్? ఇదేంటి? వితౌట్ రిపిటేషన్. వితౌట్ రిపిటేషన్ అంటే వాడిన నంబర్ మళ్ళీ వాడకూడదు. రైటా? ఇదే నంబర్స్ ని విత్ రిపిటేషన్ అన్నాడు అనుకోండి. నౌ వి రిక్వైర్డ్ 3-digit నెంబర్ కదా. సో ఫస్ట్ 100 ప్లేస్ లో ఈ 6 digit లో ఏదన్నా యూజ్ చేయొచ్చు. అంటే 6 ways. మళ్ళీ 10th ప్లేస్ లో వాడింది మళ్ళీ వాడచ్చు కదా. అగైన్ వి హావ్ 6 నెంబర్, 6 ways and 6 ways. దట్ మీన్స్ టోటల్ 6 క్యూబ్ 216 ways. విత్ రిపిటేషన్ అంటే 216 వచ్చింది, వితౌట్ రిపిటేషన్ అంటే 120 వచ్చింది. రైట్? హోప్ ఇట్ ఇస్ క్లియర్. చూడండి, విత్ రిపిటేషన్ అంటే ఏంటి, వితౌట్ రిపిటేషన్ అంటే ఏంటి? విత్ రిపిటేషన్ అంటే మనం వాడిన నెంబర్ మళ్ళీ వాడచ్చు, వాడిన నెంబర్ మళ్ళీ వాడచ్చు. వితౌట్ రిపిటేషన్ అంటే వాడిన నెంబర్ వాడకూడదు. వాడిన నెంబర్ వాడకూడదు అంటే ఫస్ట్ ప్లేస్ ఫిల్ చేయడానికి ఎన్ని నెంబర్స్ ఉంటాయో అనేది తీసుకుంటాం. ఎక్స్ప్లెయిన్ అగైన్. రైట్, లెట్ us see. ఒకసారి చూడండి, చిన్న నెంబర్ తీసుకుందాం. విల్ టేక్ 3 numbers 2 1 3 అని తీసుకుందాం. 2 1 3. I required 2-digit number. అంటే 2-digit నెంబర్ అంటే ఏముండొచ్చు మనకి? చూడండి, ఎన్ని వేస్ లో వీ కెన్ అరేంజ్ 2-digit నెంబర్ బై యూజింగ్ 3 digits అంటే వితౌట్ రిపిటేషన్ అంటే వాడింది మళ్ళీ వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 10th ప్లేస్ ఫిల్ చేయడానికి 2ని వాడచ్చు, 3ని వాడచ్చు, 1 అని కూడా వాడచ్చు. అవునా? 2 1 3 మూడిట్లో ఏ నెంబర్ అయినా వాడచ్చు. అంటే అప్పుడు ఏం చేస్తాం? 3 ways లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అని ఫిక్స్ చేసేసాం అనుకోండి, ఇందులో 1 పెట్టేసాం అనుకోండి. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ లో ఈ రెండిట్లో ఏదన్నా వాడచ్చు. ఐదర్ 2 ఉండొచ్చు, లేదంటే 3 ఉండొచ్చు. 2 ways. టోటల్ 6 ways we can arrange these 2 numbers without repetition. 2-digit number. మేబీ ఆ 6 digits ఏమై ఉండొచ్చు అంటే అమ్మా, ఫస్ట్ 2ని పెట్టాం అనుకో 1 3 ఉండొచ్చు, లేదా 2ని పెట్టాం అనుకో 3 1 ఉండొచ్చు, లేదంటే 1 అని ఫిక్స్ చేసాం అనుకో 2 3 ఉండొచ్చు, లేదంటే 1 అని ఫిక్స్ చేస్తే 3 2 ఉండొచ్చు, లేదు 3ని ఫిక్స్ చేసాం అనుకో 1 2 ఉండొచ్చు, 3ని ఫిక్స్ చేస్తే 2 1. దీస్ ఆర్ ద 6 numbers. సారీ, ఈ 3-digit నెంబర్ వచ్చింది కదా, we are finding a 2-digit number, రైట్? సో ఇదే వేస్ లో 2 digit చేస్తాం.
ఎలా చేస్తాం? ఇక్కడ 1 అని ఫిక్స్ చేసాం అనుకోండి. ఇక్కడ ఫస్ట్ టెన్స్ ప్లేస్లో 2 అని పెట్టాం అనుకోండి. యూనిట్స్ ప్లేస్లో 1 ఉండొచ్చు, లేదంటే 3 ఉండొచ్చు. ఇదొక కేసు. ఫర్ ఎగ్జాంపుల్ టెన్స్ ప్లేస్లో 1 పెట్టాం అనుకోండి, యూనిట్స్ ప్లేస్లో 2 ఉండొచ్చు, యూనిట్స్ ప్లేస్లో 3 ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెన్స్ ప్లేస్లో 3 పెట్టాను అనుకో, యూనిట్స్ ప్లేస్లో 1 ఉండొచ్చు, యూనిట్స్ ప్లేస్లో 2 ఉండొచ్చు. దిస్ ఈస్ ద 6 ways వేర్ వీ కెన్ అరేంజ్ these numbers in 6 ways. ఇదేంటి? వితౌట్ రిపిటేషన్ అంటే వాడిన నంబర్ మళ్ళీ వాడకూడదు. అదే విత్ రిపిటేషన్ అంటే వాడింది వాడచ్చు అన్నాడు అనుకో, ఏమవుతుంది? ఈ మూడిట్లో ఏ నంబర్ అయినా పెట్టచ్చు, 3 ways. ఇందులో కూడా ఏ నంబర్ అయినా పెట్టచ్చు, అనదర్ 3 ways. 3 into 3 9 ways. ఇది విత్ రిపిటేషన్. అండ్ వితౌట్ రిపిటేషన్ అంటే 6 ways వస్తుంది. హోప్ ఇట్ ఇస్ క్లియర్. Yes, CBR. రైట్. సో ఇందులో కండిషన్స్ ఉంటాయి. ఇందులో కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ ఎలా ఉంటాయి? లెట్ us సే, ఇప్పుడు చూడండి 0 1 2 3 5 6 ఇవి డిజిట్స్ ఉన్నాయి. విత్ రిపిటేషన్ లో 2 or 1 తీసుకోకూడదా? 2 or 1 with repetition. I didn't get your question. చూడండి ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేసుకుంటామంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 0 1 2 3 5 6 టోటల్ హౌ మెనీ డిజిట్స్ వి హావ్? 3 టోటల్ 6 డిజిట్స్ ఉన్నాయి. I required a 3-digit number. So how many 3-digit number can be formed by using a digit 0 1 2 3 5 6? అంటే చూడండి 3-digit number అంటే ఏంటంటే ఇక్కడ 100 ప్లేస్ లో 0 ఉండకూడదు. ఎందుకంటే 0 ఉండి ఇక్కడ ఎనీ అదర్ నెంబర్ ఉంటే దిస్ బికమ్ అ 2-digit number. We don't consider it is a 3-digit number. అవునా? సో 100 ప్లేస్ లో ఎప్పుడు కూడా 0 ఉండకూడదు. 0 ఉంటే 2-digit నెంబర్ అవుతుంది తప్ప 3-digit నెంబర్ అవ్వదు. ఓకే, అంటే ఈ ప్లేస్ లో 0 ఉండకూడదు. 0ని పక్కన పెడితే ఇవి ఏవన్నా ఉండొచ్చు. ఈ 5 digits లో ఏ నెంబర్ అన్నా ఉండొచ్చు. హౌ మెనీ వేస్ వీ కెన్ ఫిల్ 100th ప్లేస్ అంటే 1 2 3 4 5 వేస్. అవునా? సో ఏదో ఒకటి నెంబర్ ఫిక్స్ చేసాం. ఇక్కడ ఏ 1 అనో దేన్నో ఫిక్స్ చేసాం అనుకోండి. 1 అని ఫిక్స్ చేస్తే ఈ సెకండ్ పొజిషన్ లో 0 ఉండొచ్చు అమ్మ, నో ఇష్యూ. ఇప్పుడు సెకండ్ పొజిషన్ ఫిల్ చేయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? అగైన్ 1 2 3 4 5. ఎందుకంటే 1 అని ఇక్కడ ఫిక్స్ చేసాం కదా. అనదర్ 5 ways. దీనికి 4 ways. 5 5s are 25. 25 into 4 100 ways. And 25 into 4 100 ways. ఇది క్లియరా? అండ్ SVDC కాలేజ్, CBR, it's clear. రైట్. ఇప్పుడు మనకి ఎప్పుడన్నా కానీ నెంబర్స్ లో 0 ఇచ్చాడు అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ 3-digit నెంబర్ అడిగినా 4-digit నెంబర్ అడిగినా స్టార్టింగ్ 100 లెఫ్ట్ మోస్ట్ ప్లేస్ లో 0 ఉండకూడదు. ఇక్కడ మనకి నెంబర్స్ ఏమి ఇచ్చాడు? 0 1 2 3 5 6 అని ఇచ్చాడు. ఎన్ని డిజిట్ నెంబర్ కావాలి? 4-digit నెంబర్ అనుకున్నాం అనుకో, ఈ 100th ప్లేస్ లో 1000 ప్లేస్ లో 0 ఉండకూడదు. 0 ఉంటే ఇట్స్ కాల్డ్ 3-digit నెంబర్. ఇప్పుడు 1 2 3 4 5 ఈ 5 digit లో ఏదైనా ఉండొచ్చు ఇక్కడ, అంటే 5 ways. ఇక్కడ 100 ప్లేస్ లో 0 ఉండొచ్చు, ఇక్కడ 0 ఉండొచ్చు, ఇక్కడ 0 ఉండొచ్చు అమ్మ, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు 100 ప్లేస్ 1000 ప్లేస్ లో మనం ఏదో దాన్ని ఫిక్స్ చేసాం అనుకో. నౌ ఈ 100 ప్లేస్ ని ఫిక్స్ చేయడానికి అగైన్ వీ హ్యావ్ 5 values. 5 ways, 4 ways, 3 ways. 5 5 25. 25 into 4 100. 100 into 3 300 ways. అంటే 4-digit నెంబర్ ఎన్ని వస్తాయి అంటే 300 వస్తాయేమో బై యూజింగ్ దీస్ 6 digits. రైట్. ఇదే క్వశ్చన్ వాడు ఏం అడుగుతాడంటే ఇంకా కాంప్లికేట్ చేయాలి అనుకుంటే కనుక ఐ రిక్వైర్డ్ ద నెంబర్ గ్రేటర్ దాన్ 2000.
ఏంటది గ్రేటర్ దాన్ 2000 by using the digits 0 1 2 3 5 6 గ్రేటర్ దాన్ 2000 అండి. ఎన్ని లేటెస్ట్ 3 digit నెంబర్ 4 digit నెంబర్ కదా 4 digit నెంబర్ గ్రేటర్ దాన్ 2000 అంటాడు. గ్రేటర్ దాన్ 2000 అన్నాడు అనుకో మనకి ఈ 1000 ప్లేస్ లో ఖచ్చితంగా 1 2 0 1 ఉండకూడదు. 0 1 ఉండకూడదు. గాట్ ఇట్ 0 1 అనుకో 0 ఉంటే ఇట్ బికమ్స్ 3 digit నెంబర్. ఒకవేళ 1 ఉందనుకో లెస్ దాన్ 3 digit నెంబర్. లెస్ దాన్ 3 digit నెంబర్. రైట్ దట్ ద ఎగ్జామ్ గురించి విల్ టాక్ అబౌట్ లేటర్ అమ్మ. సో ఈ 1000 ప్లేస్ లో 4 ఏదైనా ఉండొచ్చు. లెట్ us say 4 ways. అవునా ఇప్పుడు దీనిని ఫిల్ చేయడానికి ఏదో ఒకటి ఫిక్స్ చేసాం అనుకో. దీనిని ఫిల్ చేయడానికి హౌ మెనీ ఛాన్సెస్ వి హ్యావ్ 1 2 3 4 5. ఇది 5 ఛాన్స్ అండ్ దీన్ని ఫిల్ చేయడానికి 4 అండ్ దీన్ని ఫిల్ చేయడానికి 3. సో హౌ మెనీ 4 4 16. 16 into 5 is 80. 8 3 is 24. 240 ways 240 4-digit number which is greater than 2000. Is this clear? చూడమ్మా మనకి ఏమవుతుందంటే వాడి కండిషన్ బట్టి యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. కండిషన్ బట్టి యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. ఆ కండిషన్ గ్రేటర్ దాన్ 3000 అన్నాడు అనుకో అప్పుడు ఏం చేస్తాం ఈ 3 కూడా 1000 ప్లేస్ లో ఉండకూడదు. ఈ 3 కూడా 1000 ప్లేస్ లో ఉండకూడదు when it is greater than 2000. రైట్ ఇలా కండిషన్స్ ఇస్తాడు. కండిషన్ బట్టి వీ హ్యావ్ టు సాల్వ్ ద క్వశ్చన్. ఇప్పుడు మనకి ఇప్పటి వరకు లీనియర్ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడాము. నౌ విల్ టాక్ అబౌట్ ది సర్క్యులర్ అరేంజ్మెంట్స్. లీనియర్ అరేంజ్మెంట్స్ ఎలా చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ అరేంజ్మెంట్స్ ఏంటి ఇలా ఒక రోలో అరేంజ్ చేస్తాం. రోలో అరేంజ్ చేసినప్పుడు మనకి ఇది రైట్ మోస్ట్ అని, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని, ఇది సెకండ్ రైట్ అని, సెకండ్ లెఫ్ట్ అని, మిడిల్ అని ఇలా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి అరేంజ్మెంట్ చేయడానికి మనకి ఏముంటదంటే ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ ఉంటుందండి లీనియర్ అరేంజ్మెంట్ లో. అందుకనే 5 members ఉన్నారు ABCDE. ఈ 5 seats ఉన్నాయి 1 2 3 4 5. ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తా అంటే 5 factorial ways అని చెప్పేసాం లీనియర్ అరేంజ్మెంట్ లో. అదే సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయంటే చూడము ఇఫ్ యూ కన్సిడర్ సర్కిల్ లైక్ దిస్ when there are 5 seats ఉన్నాయనుకోండి ఇలా 5 seats ఉన్నాయనుకోండి let us say C1 C2 C3 C4 and C5 and we have a 5 candidates A B C D E. టోటల్ ఎన్ని అరేంజ్మెంట్స్ వస్తాయి అని అడిగాడు అనుకున్నాం. ఇఫ్ ఇట్ ఇస్ ద లీనియర్ అరేంజ్మెంట్స్ మనకేం తెలుసు 5 seats ఉన్నాయి 5 members ఉన్నారు 5 factorial ways వస్తాయి అనుకున్నాం. కానీ సర్క్యులర్ అరేంజ్మెంట్స్ లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినన్నా ఫిక్స్ చేయడానికి ఇక్కడ మనకి ఐడెంటిఫికేషన్ మార్క్ ఉండదమ్మ. ఎందుకు ఉండదు? ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది బాటమ్, ఇది లెఫ్ట్ సెకండ్ రైట్ అని చెప్పలేము. ఎప్పుడు చెప్తామంటే ఒక క్యాండిడేట్స్ ని ఒక సీట్ లో కూర్చోబెట్టాలి ఖచ్చితంగా. ఎవరో ఇందులో ఒక క్యాండిడేట్ ని తీసుకొచ్చి డీని ఫిక్స్ చేసేది ఫస్ట్. ఎవరో ఒకరిని ఎన్ని వేస్ లో ఫిక్స్ చేస్తాం అంటే 1 way లోనే ఫిక్స్ చేస్తాం. ఎవరో ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఇప్పుడు ఈయన్ని ఐడెంటిఫికేషన్ కింద బేస్ చేసుకొని ఈయనకి లెఫ్ట్ లో కూర్చోబెట్టారు, ఈయనకి రైట్ లో కూర్చోబెట్టాడు అని చెప్తాం. సో ఐడెంటిఫికేషన్ కోసం ఒక దాన్ని తీసుకున్నాం. ఇంకా మిగిలిన 4 seats ఉన్నాయి. ఈ 4 seats ని నలుగురిని ఎలా అరేంజ్ చేస్తామంటే 4 factorial ways. సో 1 into 4 factorial you will get 4 factorial. అంటే ఇది ఎలా రాస్తామంటే n-1 whole factorial. When we have 5 candidates and 5 seats, we can arrange in the circular arrangement. You will get only n-1 factorial ways. అంటే ఇక్కడ ఎన్ని వేస్ 5 members 5 seats ఉంటే ఓన్లీ 4 factorial లోనే వస్తుంది. 4 factorial వాల్యూ ఎంతమా 24 ways లోనే అరేంజ్ చేయగలం. అదే లీనియర్ అరేంజ్మెంట్ 120 ways లో అరేంజ్ చేస్తాం. Get the difference between the linear arrangements and the circular arrangement. Right? Is it clear? మనకు సర్క్యులర్ అరేంజ్మెంట్స్ లో ఎన్ని ఉంటాయి? n seats n candidates ఉంటే n-1 whole factorial ways వస్తాయమ్మ. ఇదే లీనియర్ అరేంజ్మెంట్ లో n factorial అంటే n factorial ways వస్తాయి. Get the difference between linear arrangements and the circular arrangements. Raj Mahendri Women's College.
After a very long time you respond. Done. సో ఇంకా మనకి ఏముంటది పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. మనకి ఏమొస్తుందంటే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ క్వశ్చన్ డైరెక్ట్ గా అడగచ్చు, లేదంటే దీన్ని యూజ్ చేసుకుని ప్రాబబిలిటీ అడుగుతున్నాం. ప్రాబబిలిటీ సాల్వ్ చేయాలంటే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ గురించి తెలిసి ఉండాలి. ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేస్తాం, ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తాం అనేది చెప్పాలి అంటే కనుక యూ షుడ్ నో దీస్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో ఇక్కడ మనకి లాస్ట్ లో కన్క్లూజన్ ఏంటంటే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ గురించి చదివేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. కండిషన్స్ లేవు, యాజ్ యూజువల్ గా అరేంజ్ చేసేస్తాం, లేదంటే యాజ్ యూజువల్ గా సెలెక్ట్ చేస్తాం. వెన్ దేర్ ఆర్ అ కండిషన్ మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తాం, కండిషన్ ని సాటిస్ఫై చేసేస్తాం. వన్స్ అగైన్ సర్క్యులర్ అరేంజ్మెంట్ డెఫినెట్ గా కండిషన్ సాటిస్ఫై చేసిన తర్వాత మిగిలిన అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడతాం. రైట్, వెదర్ ఇట్ ఇస్ అరేంజ్మెంట్స్ కానీ లేదంటే కాంబినేషన్ సెలెక్షన్స్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సాటిస్ఫై ద కండిషన్స్. రైట్, నౌ చూడండి సర్క్యులర్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది. లెట్ us టేక్ అ సర్కిల్ లైక్ దిస్. ఒక 6 మెంబర్స్ ఉన్నారనుకోండి. సే 1 2 3 4 5 6 సీట్స్ ఉన్నాయి. 6 సీట్స్ ఉన్నాయి. రైటా? సో ఈ 6 సీట్స్ లో దేర్ ఆర్ 6 క్యాండిడేట్. లెట్ us సే ఏబిసి డిఈఎఫ్ అని 6 ఉన్నారు. ఈ 6 6 సీట్లో సర్క్యులర్ అరేంజ్మెంట్ ఎన్ని విధాలుగా చేయగలము అని అడిగాడు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఒకరిని ఐడెంటిఫికేషన్ మార్క్ కింద ప్లేస్ చేసేస్తామండి. ఎవరో ఒకరిని ప్లేస్ చేసేస్తాం. ఎన్ని వేస్ లో ప్లేస్ చేస్తామంటే 1 వేలో ప్లేస్ చేసేస్తాం. ఇంకా మనకి 5 సీట్స్ ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఈయనకి రైట్ లో ఏ ఉన్నాడు, ఈయనకి లెఫ్ట్ లో బి ఉన్నాడు, థర్డ్ రైట్ సి ఉన్నాడు, సెకండ్ లెఫ్ట్ డి ఉన్నాడు. ఇలాగే ఈ ఐడెంటిఫికేషన్ మార్క్ ని బేస్ చేసుకుని మనం అరేంజ్మెంట్స్ చేస్తాం. అందుకని వెన్ యు ఆర్ గోయింగ్ విత్ సర్క్యులర్ అరేంజ్మెంట్, టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి అంటే n-1 హోల్ ఫ్యాక్టోరియల్. ఒకవేళ 6 మెంబర్స్ ఉండి 6 సీట్స్ ఉంటే మనం ఏం చేస్తామంటే 6-1 హోల్ ఫ్యాక్టోరియల్, వేర్ వి గెట్ ఓన్లీ 5 ఫ్యాక్టోరియల్ వేస్. దట్ మీన్స్ 120 వేసే వస్తాయి. 6 మెంబర్స్ 6 సీట్స్ ఉంటాయి. ఎక్కడది సర్క్యులర్ అరేంజ్మెంట్ లో. అదే లీనియర్ అరేంజ్మెంట్ అనుకోమో డైరెక్ట్ గా 6 ఫ్యాక్టోరియల్ వేస్ అని తీసేసుకుంటాం. Got it? Hope it is clear. Right. So the next ఏంటంటే let us say cat అనే వర్డ్ ఉంది. సో మీనింగ్ఫుల్ ఆర్ మీనింగ్లెస్ ఎన్ని వేస్ లో రాయగలం, హౌ మెనీ వేస్ వీ కెన్ రైట్ బై యూజింగ్ త్రీ లెటర్ వర్డ్ అన్నాడు అనుకోము. దీన్ని ఎన్ని వేస్ రాస్తాం? 3 కూడా డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ అవునా, సి వేరు, ఏ వేరు, టీ వేరు. సో టోటల్ 3 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. హౌ మెనీ వేస్ వీ కెన్ అరేంజ్ దెమ్ ఇన్ ద సెన్స్ 3 ఫ్యాక్టోరియల్, 6 వేస్ లో రాస్తాం. ఏంటది? సిఏటి అని రాయొచ్చు, లేదంటే దీన్ని ఎలా రాయొచ్చు 6 వేస్ అంటే ఏసిటి, ఏసిసి, లేదంటే సిఏటి అండ్ సిటిఏ, లేదంటే టిఏసి అండ్ టిసిఏ. హౌ మెనీ వేస్ వీ కెన్ అరేంజ్ దిస్ 3 letters? 3 factorial 6. ఏంటి, ఏ లెటర్ రిపీట్ కాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, INDIA. ఇది ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5. ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తాం? 5 ఫ్యాక్టోరియల్. అండ్ ఐ అనేది 2 times రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ తో డివైడ్ చేస్తాం. 2 ఫ్యాక్టోరియల్ తో డివైడ్ చేస్తాం. సో బై యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ఇండియా వీ కెన్ అరేంజ్ దెమ్ ఇన్ దీస్ మెనీ వేస్. గాట్ ఇట్? లేదు, ఇఫ్ యూ గో విత్ ఒక 3 letters వర్డ్ ఏమన్నా ఉన్నాను, 3 సార్లు మిసిసిపి, MISS, లేదంటే మెస్ తీసుకున్నాం. ఇఫ్ యూ కన్సిడర్ MESS అంటే ఇక్కడ మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయమ్మా? 4 letters ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. ఏమన్నా రిపీట్ అయిందా? ఎస్ 2 times రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ తో డివైడ్ చేస్తాం. అదే 3 times రిపీట్ అయింది అనుకో 3 ఫ్యాక్టోరియల్ తో డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, AABCBCCD అండ్ CA. టోటల్ ఎన్ని ఫ్యాక్టోరియల్ వేస్, ఎన్ని వేస్ అరేంజ్ చేస్తామంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6
7, 8, 9, 10 ఉన్నాయి కాబట్టి 10 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఏ రిపీట్ అయింది అనుకో, ఎన్నిసార్లు రిపీట్ అయిందో లెక్క పెడతాం. 1, 2, 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి. బి ఎంత 1, 2, 2 ఫ్యాక్టోరియల్. సి ఎంత 1, 2, 3, 4 అంటే డివైడెడ్ విత్ 4 ఫ్యాక్టోరియల్. డి ఏమన్నా రిపీట్ అయిందా? నో, అంతే. సో 10 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. ఇన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు. ఇన్ని వేస్ లో వీ కెన్ అరేంజ్ దెమ్. సో దిస్ ఈస్ రిగార్డింగ్ అరేంజ్మెంట్స్ అండ్ సెలెక్షన్స్. ఫైనల్ గా పర్ముటేషన్స్ అనుకోవచ్చాము. అండ్ దిస్ ఇస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో దీంట్లో కాంప్లికేటెడ్ ఏంటి అనేది మనం క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు విల్ గెట్ అ థింగ్. సో టుమారో విల్ డీల్ విత్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ along with the probability. Okay, hope it is clear. Let me know. Yes, Jan. And that's all for the day. Thank you. Right. Take care, Amma. Bye.